ఒక ఆలోచన పరుని వడపోత సాధనం యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. ఒక ఆలోచన పరుని వడపోత సాధనం యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. ఇరాకు దేశంలో అబ్రాము ఉండెను, బయటకు పిలచేను, అబ్రహాముగా మార్చెను. ఇరాకు దేశంలో అబ్రాము ఉండెను, బయటకు పిలచేను, అబ్రహాముగా మార్చెను. శరీర మార్పును కలుగజేసెను, శరీర మార్పును కలుగజేసెను. వడపోత సాధనం, ఈ వడపోత సాధనం, వడపోత సాధనం, ఈ వడపోత సాధనం. ఒక ఆలోచన పరుని వడపోత సాధనం యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. ఐగుప్తు దేశంలో యోసేపు ఉండెను, పాపమంతకుండా ప్రత్యేకంగించెను. ఐగుప్తు దేశంలో యోసేపు ఉండెను, పాపమంతకుండా ప్రత్యేకంగించెను. అన్యాసనతో అనుగ్రహించెను, అన్యాసనతో అనుగ్రహించెను. వడపోత సాధనం, ఈ వడపోత సాధనం, వడపోత సాధనం, ఈ వడపోత సాధనం. ఒక ఆలోచన పరుని వడపోత సాధనం యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. దమస్కు మార్గంలో సౌలును దర్శించి పౌలుగా మార్చెను, క్రీస్తు ఖైదీ చేసెను. దమస్కు మార్గంలో సౌలును దర్శించి పౌలుగా మార్చెను, క్రీస్తు ఖైదీ చేసెను. సమస్తము మెంటగా ఎంచుకొనజేసెను, సమస్తము మెంటగా ఎంచుకొనజేసెను. వడపోత సాధనం, ఈ వడపోత సాధనం, వడపోత సాధనం, ఈ వడపోత సాధనం. ఒక ఆలోచన పరుని వడపోత సాధనం యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. యేసు క్రీస్తయ్యా, నీవు బయలుపరచిన వాక్యమే. ఒక ఆలోచన మరుని వడపోత సాధనం
యేసు క్రీస్తయ్యా నీవు బయలుపరిచిన వాక్యమే, యేసు క్రీస్తయ్యా నీవు బయలుపరిచిన వాక్యమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు గత నెలంతా కాపాడి ఈ నూతన నెలలో మొదటి ఆదివారపు దినములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. పిల్లరా, మరి ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30 నుండి 32 వచనాల వరకు చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుండి చదువు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. అత్యంత కృపలో ప్రేమలో దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచినందుకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయన కొన్ని పాటల ద్వారా నీ బిడ్డలు నీ నామాన్ని మహిమపరిచారు. అలాగే నాయన వారు నీ నామమును కీర్తించారు, ఆరాధించారు. తిరిగి నాయన వాక్యమై ఉన్న నిన్ను చేరుకొనటానికై, నీ వాక్యము వినటానికై నీ సన్నిధికి వచ్చాం నాయన. ప్రభా, మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాము. మీరు రండి ప్రభా, మీరు వచ్చి మాట్లాడండి. ఇక్కడ ప్రజలకు మమ్మల్ని గూర్చి మేమేదో కనపరుచుకున్నట్టే కాదు, కానీ నిన్ను గూర్చి తెలియచేయటానికి ప్రభా మేము ఇక్కడ నిలిచి ఉన్నాం. నీవు సజీవుడవైన దేవుడవని ప్రభా, నీ నామాన్ని గణపరచడానికి ఇక్కడ చేరి ఉన్నాం ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, కృపగలిగిన రాజువు నాయన. ఈ సమయంలో అల్పునైనా నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకో. నీ నోటికి ఒక బోరగా మాత్రమే నాయన నన్ను వాడుకో. తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకో నాయన. మీరుంటే, మీరు మాట్లాడితే అనేక మందికి క్షేమకరంగా ఉంటుంది. ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్నవారు, స్థానికంగా ఉన్నవారు, రికార్డు చేయబడగా ఎవరి వద్దకైతే వెళ్తుందో వారందరూ తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, దీవెన పొందాలి. ఆ విధంగా మీరు మలచండి నాయన. ఏదేమైనా నీ సంపూర్ణ చిత్తములోనే నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది పిల్లరా, ఈ దినము ఒక నూతన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అదేంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజమము యొక్క మర్మము. ఆమేన్. నేను మొన్న కర్ణాటక హౌస్పేట వెళ్ళినప్పుడు నూతన జన్మలో 3 ప్రత్యేకతలను గూర్చి, అనగా ఆ జన్మలోనికి మనం ప్రవేశించటానికి
3 ప్రత్యేక విధులలో నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమము యొక్క విశేషం ఏంటో నేను చెప్పాను. మరి అది యూట్యూబ్లో ఉంది, కావలసిన వారు మీరు చూడొచ్చు. దానికి కొనసాగింపుగా పరిశుద్ధాత్మ బాప్తిజమము యొక్క మర్మమును గురించి కొన్ని విషయాలు ప్రవక్త బోధించిన వాటిలో నుండి నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మను గూర్చిన సరైన అవగాహన లేక దేవత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. అలాగే కొన్ని వరాలు లేకపోతే కొన్ని అద్భుతాలు, సూచక క్రియలనే సూచనలు పొందుకున్నంత మాత్రాన అది పరిశుద్ధాత్మలో సంపూర్ణత అని చాలామంది భ్రమపడతా ఉన్నారు. అది కాదండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అంటే అది మర్మములలో ఒక మర్మం. అది నిన్ను నూతన జన్మలో, నూతన సృష్టిగా, మరి క్రీస్తులో నిన్ను ఒకనిగా రూపాంతరపరిచేదిగా ఉండేది. హల్లెలూయా. కాబట్టి ఇక నా మాటలు నేను మాట్లాడాలని నేను అనుకోవట్లేదు, కానీ సాధ్యమైతే ఈ కాలాన్ని చూపించుకుంటూ ప్రవక్త బోధించిన ఆ అంశాలని నేను కొనసాగించాలని ఆశపడుతున్నాను. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చినప్పుడు, మన అని ఎందుకు అంటున్నానంటే యూదులే అనుకోండి, యూదులైనా అన్యులైనా ఎవరైనా మానవులు. కాబట్టి ఆయన మానవునిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. అయితే వారు ఆయనను గుర్తించుటలో పొరపాటు పడ్డారు. ఆమేన్. అప్పుడు మళ్ళీ ఆయన అన్నాడు, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తని నేను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పినప్పుడు ఆ శిష్యులు యెరూషలేమునకు వెళ్ళారు. ఆ మేడగదిలో ప్రవేశించి యేసుక్రీస్తు పస్కా నాడు సిలువ వేయబడి చనిపోయి 3వ దినమున లేచాడు. ఆ తర్వాత 40 దినాలు వారికి కనబడ్డాడు. 50వ దినాన, ఆమేన్, పెంతెకోస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మగా దిగొచ్చాడు. ఆమేన్. కాబట్టి ఆ శిష్యులు 120, ఆ శిష్యులతో కూడా కలుపుకొని 120 మంది ఆ మేడగదిలో ఉన్నప్పుడు, ఆమేన్, వదనాలు, ఆ మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారందరి మీద దిగి రావటం మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. కూర్చోండి, కావాలంటే కొన్ని తెద్దాం సార్. ఓకే. కాబట్టి బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు కొన్ని వరాలు పునరుద్ధరణ జరిగింది. ఎందుకంటే ఆ సూచనలు కనబడతాయని ఆయన చెప్పాడు. ఆయన వారితో ఉన్నట్టుగా ఆ సూచనలను కనబరుస్తానని ఆయన చెప్పాడు. ఆ ప్రకారమే వారి మధ్య క్రీస్తు యేసు యొక్క సూచనలు బయలుపరచబడ్డాయి. వారిలో నుండి అనేక అద్భుతాలు, సూచక్రియలు విడుదలయ్యాయి. ఎందుకోసము అని అంటే సర్వసత్యంలోకి నడిపించడానికి. ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రపంచము యొక్క మార్పులో పరిశుద్ధాత్ముడు లేడా అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన ఎలిషా గారు చాలా చక్కగా కొన్ని విషయాలు మాట్లాడారు. ఎక్కడ? హొస్పేటలో. ఒక ఆయన వరములను బట్టి ఎలక్షన్ టైంలో కారు రయ్యమని పెట్రోల్ లేకపోయినా ఏది లేకపోయినా వెళ్ళిపోద్దని, మరొక ఆయన ఫ్యాను
జనరేటర్ అవసరం లేకుండా, కరెంట్ లేకుండా బర్రం తిరుగుతుందని చెప్పాక పువ్వు రాలిపోయింది, అదేంటది కారు ఆగిపోయింది, ఫ్యాన్ ఆగిపోయింది. పిల్లరా, ఇవన్నీ కూడా వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఆ రాజకీయ పరిస్థితులను గురించి వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు. కానీ అదంతా రివర్స్. సో పిల్లరా, అది కాదండి, సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ బయలుపరిచినటువంటి ఆ దినము యొక్క వాక్యాన్ని నీవు గ్రహించకుండా ఎన్ని వరాలు ఉన్నా కూడా అది వ్యర్థమే. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు జనాలు గుంపులు గుంపులుగా స్వస్థతలు పొందడానికి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో, నేను అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ క్రిస్టియన్స్ తయారయ్యారండి. ఎక్స్ క్రిస్టియన్స్ అంటే ఒకప్పుడు క్రైస్తవులుగా ఉండి మళ్ళీ అన్యత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. ప్రియరా, నేను చెప్పేది విన్నారా? విషయం ఏంటంటే దేవుడు ఆ దినమునకు పంపిన వాక్యాన్ని గుర్తించకపోతే ప్రతి ఒక్కరూ వచ్చి క్రైస్తవుడు అవ్వాలని ఒక బలవంతము జరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు జనాభా ఎక్కువయ్యారనుకో, ఒక పాస్టర్ ఏ అంచనా వేస్తాడంటే కానుక డబ్బాకి ఆ డిమాండ్ ఎంత పెరుగుద్దా అని చూస్తాడండి. ఏంటి, జనాలు రాకపోతే ఏ డిమాండ్ పెరుగుద్ది? ఏది పెరుగుద్ది? కానుక డబ్బా సైజు డిమాండ్ పెరుగుద్ది. అలాగే వాళ్ళు ఇచ్చేదానేటువంటి కానుకల్లో వాళ్ళ డిమాండ్ పెరుగుద్ది. వాళ్ళ డిమాండ్ అంటే వాళ్ళ స్థాయి పెరుగుద్దండి. దాన్ని బట్టి ఎవడైనా రండి, అందరూ రండి. నేనంటాను, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు వాక్యాన్ని ఎరిగితే వాడిని ఎవడు బంధించలేడండి. ఆమేన్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎవడైనాను బాప్తిజమం పొందిన ఆ దిగువ జాతి షెడ్యూల్ క్యాస్ట్ల వాళ్ళు ఉంటే తప్పకుండా అతడు BCC సర్టిఫికేట్ పొందాలి, దాని ఏమన్నా ఒక మైనారిటీగా పిలువబడాలి అని. చాలామంది భయపడుతున్నారు, ఉద్యమాలు చేయాలా, మనకి రిజర్వేషన్ కోసం మనం ఇంతగా పోరాడాము, రిజర్వేషన్ లేకపోతే ఏమైపోతామో అని. నేనంటాను, అలా కలవరపడేవాడు విన్నారా, అసలు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడికి ఈ భూ సంబంధమైన మనం పుట్టుకతో వచ్చిన కులాలు ఉంటే ఉండొచ్చు, పుట్టుకతో వచ్చినటువంటి భాషలు, పుట్టుకతో వచ్చిన ఏ దేశంలో పుడితే ఆ దేశం యొక్క ట్రెడిషన్ ఉండొచ్చు. కానీ క్రైస్తవుడు పరలోక జీవండి, భూ సంబంధమైన వాడు కాదు. ఆ భూ సంబంధమైన విషయాలలో నుండి పర సంబంధమైన విషయాల యొద్దకు అతడు ప్రయాణం చేస్తున్నాడు. పిల్లలు, నాకు అప్పుడప్పుడు మోషే గారి గురించి నాకు ఆశ్చర్యం కలుగుద్ది. మోషే గురించి, ప్రవక్త, అతడు ఐగుప్తులో రాజు కావాలి, ఆ దేశ పౌరత్వం అతనికి ఉంది, ఆ దేశంలో ఉన్న రాణి యొక్క కుమారుడు అనిపించుకున్నాడు. అయితే దేవుడు అతన్ని దర్శించే టైం వచ్చినప్పుడు అతడు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పదో తెలుసా? ఐగుప్తు ధనము కంటే, నేను ఈ రాజైతే ధనధాన్యాలతో నేను తొలదూగుతాను, ఈ ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలుగా పిలువబడే ఏ స్థానంలో వారున్నా, ఏ స్థితిలో వాళ్ళున్నా, ఆమేన్, కాబట్టి ఆ ప్రజలతో ఉండటం మేలని యోచించాడంట. గ్లోరీ. అల్పకాలము ఈ ధనధాన్యాలు కలిగి తాత్కాలిక బ్రతుకుట కంటే ఎక్కడైతే దేవుని ప్రజలని ఎగతాళి చేయబడుతున్నారో, ఎక్కడైతే దేవుని ప్రజలని నిందించబడుతున్నారో ఆ ప్రజలతో శ్రమ అనుభవించినా పర్వాలేదు. ఆమేన్ లార్డ్. ఆ ప్రజలతో శ్రమ అనుభవించినా పర్వాలేదు, కానీ నేను వారితోనే ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే వారు దేవుని ప్రజలు. హల్లెలూయా. అలాగే మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు పరదేశులో ఉన్న విశేషతలు చూచిన నాడు అతడు అన్నాడు, ఇప్పుడే మన పిల్లలు పాడారు, ఐగుప్తు ధనము కంటే మోషే దేవుని ప్రజలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో,
ఇక్కడ పౌలు గారు అన్నాడు, ఏవేవి లాభములని ఈ లోకం చెప్తుందో దేవుని వాక్యము నిమిత్తం దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. ఆమె ఆ మాట అర్థమవుతుందా? ఇందాక చక్కగా ఈ చర్చిలన్నీ నా మార్గంలోనే ఉన్నాయండి. ఎన్ని చర్చిలు ఉన్నాయో లెక్కేసుకుంటూ వచ్చా. దాదాపు చాలా చర్చెస్ ఉన్నాయి. గవర్నమెంట్ అంటే సిఆర్పి వాళ్ళకి, డిఫెన్స్ వాళ్ళకి, వాళ్ళందరూ వెళ్ళే చర్చిలన్నీ ఉన్నాయి. విన్నారా? ఆ తర్వాత ఈ డినామినేషన్ చర్చీలు ఉన్నాయి, లోకల్ చర్చీలు ఉన్నాయి. కాబట్టి ఈ చర్చిలన్నీ నేను దాటుకుంటా మళ్ళా చిన్న వధువు దగ్గరికి వచ్చా. ఆమె అంటే మనం కూడుకునే ప్లేస్కి వచ్చాను. పిల్లరా, అక్కడ అన్ని కూడా లగ్జరీ కార్లు ఉన్నాయి. చాలామంది లగ్జీరియస్గా అక్కడ లోపలికి వెళ్తున్నారు. అఫీషియల్గా లోపలికి వెళ్ళి వాళ్ళు మరి లోపల ఏం వింటున్నారో నాకు తెలీదు. కాబట్టి సజీవుడైన వాణిని వారు వెళ్ళి ఎక్కడ ఎదుగుతున్నారు? మానవుడు ఏదైతే సిద్ధాంతం అని చెప్పాడో, మానవుడు ఏదైతే శాఖ అని చెప్పాడో, ఆమేన్, నా మాట విన్నారా? ఆ సిద్ధాంతములలో, శాఖలలో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నదో లేదో, అది దేవునికి ఇష్టమైనదో కాదో వాళ్ళకి అనవసరం. ఆమేన్, నా మాట విన్నారా? అది దేవుని వాక్యానుసారమో కాదో నాకు అనవసరం. అది గవర్నమెంట్ అథారిటేట్ చర్చెస్, అంటే ఆ రిజిస్టర్ కాబడిన చర్చెస్ కావచ్చు. నేను అంటాను, దేవునిది గవర్నమెంట్ ఆధీనానికి అవసరం ఏంటి? నా మనస్సు కూడా రిజిస్టర్ నేను చేయించుకోగలనా? చెప్పండి. రిజిస్ట్రార్ కార్యాలయంలో నా మైండ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడైనా ఉంటే నా మెదడు తీసుకెళ్ళి దాంట్లో పెడతాను. బాబు, ఏసేపు ఎక్కడైనా ఉందా? అలాంటి ఆఫీసులు ఎక్కడైనా కట్టారా? నేను ఆరాధించుకునేటటువంటి నా హృదయంలో దేన్నైతే నేను నమ్ముతున్నానో, నా నమ్మకానికి ఇన్సూరెన్స్ చేయగలిగి, నా నమ్మకానికి డిపాజిట్ చేయగలిగేటటువంటి బ్యాంకులు ఏమైనా ఉంటే చెప్పండి, నేను వెళ్ళి నా విశ్వాసాన్ని డిపాజిట్ చేస్తాను. దానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? దానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా? నమ్మకానికి చట్టం ఏంటి? విశ్వాసానికి చట్టం ఏంటి? అసలు విశ్వాసానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? నమ్మకానికి అంటే నేను నమ్మేదానికి నేను దేన్నైనా నమ్ముతా. రిజిస్టర్ చేయించుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం, మనం ఇక్కడ ఉన్నటువంటి విధానం ప్రకారం ప్రతి దాన్ని వాళ్ళు ఆరాధన చేస్తారు. నేనేమంటలేదు. నాకు నమ్మకం కలిగింది అనుకో, నేను కూడా ఆరాధన చేస్తాను. దానికి నేను రిజిస్టర్ చేయించుకొని నేను అక్కడికి వెళ్ళాలా? కాబట్టి నేను యేసు ప్రభువుని ఆరాధన చేయాలి, పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ నేను నమ్మాను. నేను ఏదైతే నమ్మానో దాన్ని మీరు నమ్మారు. దానికి ఏమైనా రిజిస్ట్రేషన్ కావాలా? అది చట్టం పరిధిలోకి తేవాలా? చట్టం పరిధిలో నేను పౌరుణ్ణి. నేను పౌరుణ్ణి కనుక నేను చట్టానికి లోబడి ఉంటాను. మతము వేరు, మతము, రాజకీయము ఇవన్నీ కూడా కలిస్తే మృగమవుతుందండి. నా మాట విన్నారా? కాబట్టి ప్రతి కాలంలో కూడా ఒక విశ్వాసాన్ని తీసుకొచ్చి సిద్ధాంతంగా మార్చినప్పుడు అది మతం అయింది. మతము ఎప్పుడైతే వచ్చిందో మత్తుగా మారింది. మత్తు ఎప్పుడైతే ఎక్కిందో హింసగా మారింది. హింస ఎక్కువ ఎప్పుడైందో యుద్ధాలుగా మారాయి. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గడియ వర్తమానం ఏమని చెప్తుందండి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ నీలో నివసించుచున్న క్రీస్తు అయి ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఆయన మనలో నుండి మాట్లాడుతున్నాడు. లేఖనాలలో తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము మారని దేవుడని ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో ఇక భౌతిక పరంగా వాళ్ళు ఎవరికి చూపించుకోవాల్సిన పని లేదు. నా నమ్మకాన్ని ఇంకోటి చూపించుకోవాల్సిన పని లేదు. నేను నమ్మిన దాన్ని నేను బోధించుకుంటా ఉంటే నువ్వు అవతల వాడు నమ్మితే నమ్మనేవాడు,
నమ్మకపోతే పక్కన పెట్టేశాడు. నో, నిజంగా చెప్తున్నా, ఎవరిని కూడా బలవంతంగా తెచ్చి మందిరాల్లో కూర్చోపెట్టాల్సిన పని లేదు. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న పరిస్థితులను బట్టి ఒక చిన్న మాట ఏంటంటే, మీరు బయట ఒక విడుదల చేయండి, చాలా ఈజీ అండి. ఆనాడు నెబుకద్నెజరు ఒక చట్టాన్ని విడుదల చేశాడు. మొన్న ఎప్పుడో చెప్పినట్టుంది, ఇక్కడే చెప్పినట్టు. అక్కడ ఆ చట్టం ఏంటంటే, ఈ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు తయారు చేయించిన 60 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు గల విగ్రహానికి ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో వేస్తానని చట్టం. విన్నారా? ఓకే. అలాగే దానియేలు విషయంలో 30 దినాలు రాజును తప్ప ఇంకెవరికి కూడా ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, రెండవ చట్టం. ఆమేన్. ఆ తర్వాత ఎస్తేరు కాలంలో యూదులందరినీ కూడా నాశనం చేయాలి అంటే, ఆ అహష్వేరోషు కాలంలో అహష్వేరోషు వివాహం చేసుకున్నదేమో ఒక యూదురాల్ని, ఎస్తేర్. విన్నారా? అయితే యూదులందరినీ నాశనం చేయాలని అక్కడ ఉన్నటువంటి హామాను ఎత్తుగడ వేస్తే, చట్టం తెస్తే, ఆ చట్టాలకు నిజమైన దేవుని పిల్లలు భయపడలేదు. ఆమేన్. కాబట్టి దానియేలు, మా దేవుడు సూపర్ న్యాచురల్, మానవాతీతమైన వాడు, సకలములో ఆయన గొప్పవాడని నిరూపించాడు. నిరూపించడానికి ఆత్మ కావాలి. ఆమేన్. కాబట్టి 30 రోజులు సంతకం చేయబడిన తర్వాత అతడు కూడా సంతకం చేశాడు. ఆ సింహాల బోన్లోకి వెళ్ళాడు. సింహాల నోరులు మూసుకునేటట్టుగా దేవుడు చేశాడు. రాజు వణికాడు. దేవునికి స్తోత్రం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్న మాట ఏంటో తెలుసా? అయితే మీరు చట్టాల్లోకి తీసుకొచ్చారు కాబట్టి మా విశ్వాసం చొప్పున మేము దానికి నమస్కారం చేయము. ఆమేన్. హల్లెలూయా. మేము దానికి మ్రొక్కము. ప్రైజ్ ది లార్డ్. అయితే అగ్నిగుండములో మిమ్మల్ని వేస్తారు. రాజు కోపం వచ్చింది. కోపము ఎంతగా ఉందంటే 7 అంతల, విన్నారా, 7 అంతల అగ్నిగుండాన్ని ఇంకా వేడి చేశారంట. అంటే ఆ దగ్గరికి వెళ్ళి విసిరేవారు కూడా చచ్చిపోయారు. మిగిలిన అగ్నిగుండాన్ని అక్కడ పెట్టారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను కట్టి ఆ అగ్నిగుండంలో విసిరేశారు. వాళ్ళు భయపడలా. అగ్నిగుండములో దేవుడు కూడా వారికి తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆ రాజు చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, 2 తిమోతి 3:5లో పౌలు గారు చెప్పినట్టుగా పైకి భక్తి గల సంఘాలు కొల్లలుగా ఉన్నాయి. లక్షలాది సంఘాలు ఉన్నాయి. వాళ్ళ డబ్బు ద్వారా, పరపతి ద్వారా, లేకపోతే లోకపరమైన రాజకీయ పార్టీల యొక్క అండదండల ద్వారా ఎలాగోలాగా గెటనైపోవాలని ఆ సిద్ధాంతపరమైన సంఘాలు పోరాడుతున్నాయి. ఆమేన్. బైబిల్ ఏమని చెప్పింది తెలుసా? మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తివంతుడు. కాబట్టి ఈరోజు మనకు కావలసింది కేవలం ఆదివారం ఏ చర్చిలో పాల్గొన్నామా, మళ్ళా ఇంటికి వచ్చి మనం హ్యాపీగా నిద్రపోతున్నామా, లేకపోతే ఆదివారాలు ఏదైనా వెకేషన్కి వెళ్తున్నామా అనేది ముఖ్యం కాదండి. ఆమేన్. ఎందుకనంటే దేవుని రాజ్యము కేవలం భోజనం కాదు, దేవుని రాజ్యము కేవలం పానం కాదు. దేవుని రాజ్యం అంటేనే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుడంటే ఎవరండి? ఒక బానిస? దేవుడంటే ఎవరండి? ఒక అస్పృశ్యుడా? దేవుడంటే ఎవరండి? ఒక చేతకాని వాడా? దేవుడంటే ఎవరండి?
ఒక అల్పమైన వాడా? సృష్టికర్త. సాతాను సంబంధులు ఉండొచ్చు, ఆ సాతానుని వాని సంబంధులకు కూడా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని సాతాను చక్కగా క్రైస్తవులకు స్లో పాయిజన్ ఇచ్చాడండి. ఏ పాయిజన్? ఏంటా పాయిజన్? అన్ని జనులు వీటన్నిటి గురించి వెతుకుతారంట. ఏటి గురించి? ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో ఎవరు వెతుకుతారంట? ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు వెతుకుతున్నారు? దేవుని పిల్లలైన క్రైస్తవులు కూడా. దేనికోసం? వాళ్ళు నువ్వు ఎందుకు పుట్టావురా నాయన అంటే ఈ మూడిటి కోసమే. ఏంటది? ఏం తినాలి, ఏం తాగాలి. హల్లెలూయా. మొన్న మీటింగ్కి వెళ్ళటానికి మనమ్మ ఝాన్సీ కలిసి 2 షర్ట్లు తీశారు. ఆ షర్ట్ కాటన్ షర్ట్ లేదు. ఆ షర్ట్ మొన్న మీటింగ్కి వేసుకున్నాను. వేసుకుంటే రమేష్ ఈ చేతి మీద దారాలు లెగిసాయి, అది కొద్దిగా పైన. సరే రమేష్ దాన్ని కత్తెరతో కట్ చేసి వాళ్ళ అక్కకు ఫోన్ చేసి, షర్టు సూపర్గా ఉంది కానీ ఇక్కడ ఏదో దారాలు లేసినాయి అంటే వీళ్ళ ప్రాణం పోయిందంట. ఏమని ప్రాణం పోయింది? అరే మంచి షర్ట్ పోయింది. షర్ట్ ముఖ్యమా? వాక్యం ముఖ్యమా? ప్రార్థన ముఖ్యమా? అని మన ప్రాణం ఎలా ఉంటుందండి? చివుక్కుమంటుందండి. విన్నారా? అల్పమైన వాటి కోసం మన మనసు ఎంతో బాధపడుతుంది. కానీ ఆమెన్ ఇటు కూర్చో, లేకపోతే కూర్చో. అల్పమైన దానికోసం పిల్లలు మన మనసు ఎంతో బాధపడుతుంది. కానీ శాశ్వతమైన దానికోసం మనం ఎందుకు చింతించట్లేదు? అంటే శాశ్వతమైన దేవుని రాజ్యం ఒకటి ఉందని మనం చూడలేకపోతున్నాం. అంటే ఏ మర్మము లేదు మనకి? పరిశుద్ధాత్మనే మర్మమును నువ్వు ఎరగకపోతే, పరిశుద్ధాత్మను నీవు పొందకపోతే, ప్రైజ్ ద లార్డ్, నా మాట విన్నారా? పరిశుద్ధాత్మ నీకు తెలియకపోతే నువ్వు చింతపడతా ఉంటావండి. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ మనలోకి ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందమ్మా? సమాధానంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మీరు ఆ షాప్లోకి వెళ్ళినప్పుడు చాలా టెన్షన్గా ఉంటారు. మీరు కాలేజీలోకి వెళ్ళినప్పుడు టెన్షన్గా ఉంటారు. మీరు డ్యూటీ చేసేటప్పుడు టెన్షన్గా ఉంటారు. అలాగే భాగ్యం సంసారం కుటుంబంలో ఉన్నప్పుడు పిల్ల జల్ల భర్త బ్యాలెన్స్ టెన్షన్. విన్నారా? అలాగే మన మేస్త్రి యోసేపు టెన్షన్, పని కాంట్రాక్ట్. అవునా? ఆ పనిలో టెన్షనేనా? ఒకసారి ఆదివారం ఇమ్మన్నా ఇవ్వట్లేదంట. ఇస్తున్నారా? టెన్షన్ లేని అమ్ములకే లాగుంది, సైలెంట్గా కూర్చుని. నీకు ఉందా టెన్షను? 9వ తరగతి దాకా ఏం టెన్షన్ ఉంటుందిలే. ఓకే. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. అసలు సన్నీ టెన్షన్ అయితే పట్టుకోలేము, ఇంకా కెనాట్ క్యాచ్. మీరు దయచేసి గమనించాలి. పరిశుద్ధాత్మ ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఏది జరిగినా మేలు కొరకే అని నమ్ముతాడు. పరిశుద్ధాత్మ కలవాడు ఎలా ఉంటాడు? దేవుని ప్రేమిస్తాడు అంతే. నా జీవితంలో ఈరోజు ఏది జరిగినా ఆయన మేలు కొరకే సెట్ చేస్తున్నాడు అని అనుకుంటారు. ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలకు శ్రమ వచ్చినా, దానియేలుకు శ్రమ వచ్చినా, ఈ శ్రమ కాలంలో నిన్ను సమాధానపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎనర్జీ, పవర్. ఆ శక్తి ఎందుకు ఇచ్చాడు? ఒక భర్త బాధ పెడతా ఉన్నాడు అనుకో, తట్టుకోవడానికి పరిశుద్ధాత్మ. నీకు ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు, రాజకీయ సమస్యలు, లోకంలో సమస్యలు, నువ్వు పనిచేసే కాని సమస్యలు, ఈ సమస్యలను అన్నిటిలో నిన్ను ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మని దేవుడు నీకు ఇచ్చాడు. అప్పుడు నువ్వు దేని విషయంలో కలవరపడవు, నువ్వు దేని విషయంలో తొందరపడవు. ఈరోజు మనం బాప్టిజం పొందాం, మారుమనసు పొందాం, బాప్టిజం పొందాం. ఒకసారి మీ నాన్న ఫోటో తీయి, ఎంత దిగులుగా ఉన్నాడు చూడండి. బాప్టిజం పొందాం, చర్చికి వచ్చాం, దిగులు చూడండి. వాయ్ కారణం ఏంటో తెలుసు? ఆత్మ లేని వారు అలాగుంటారు. కైకలూరులో వర్షం పడితే చెన్నై కొట్టుకుపోదు. కైకలూరుకి చెన్నైకి చాలా దూరం ఉంది.
కైకులూరులో వర్షం పడితే ఆపు మరి వెళ్ళి, గాలి తుఫాను గద్ది, నీకు పరిశుద్ధాత్ముడి గద్ది, సింహాల నోరు మూసినట్టుగా మూయి. అక్కడేదో అవుతుంటే ఇక్కడేదో టెన్షన్ పడతాయి. తుఫాన్ వస్తే మీ అమ్మ కొట్టుకుపోద్దా ఏంటి? అది అవుతుంది హ్యాపీగా ఇక్కడ. ఓకేనా? మనోడు అనుకోండి, మా అమ్మ పోతే పోయింది, పెన్షన్ పోతుందేమని భయం, టెన్షన్. ఓకే, కాబట్టి పిల్లరా, అదే ఆత్మ లేని కార్యాలంటే. నా మాట విన్నారా? పరిశుద్ధాత్మ పొందుకుంటే ఇక్కడ భూకంపం వచ్చినా కూడా ఫ్రీగా ఉంటారు. ఆత్మ లేనివాడు ముందే కిటికీలోంచి ఉరికేసి కాళ్ళు ఎరగొట్టుకుంటాడు. విన్నారా? చెంచల మనస్కులై ఉండకండి. పరిశుద్ధాత్మ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ. అది ధైర్యపరిచే ఆత్మ. అబ్బా తండ్రి అని మనం మొరపెట్టడానికి ఆమేన్ అధికారం కలిగిన ఆత్మ. భూమిని చేసిన ఆయనకి తుఫాన్ ఆపటం రాదా? ప్రేమిస్తే పూర్ణ బలముతో ప్రేమించండి, పూర్ణ మనస్సుతో ప్రేమించండి, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించండి. లేకపోతే ఇంత దేవుణ్ణి పట్టుకోవటం, అంత లోకాన్ని కట్టుకోవటం. నిన్న ఒక పెట్టాను చూసారా? నెత్తి మీద ఏం పెట్టుకున్నాడు ఒకడు? గోసు పెట్టుకొని, నాకు నచ్చిందండి ఆ బొమ్మ, అందుకే ఆ వాక్యం అక్కడ పెట్టాను. ఆ లోకాశులు అనే చింతతో ఇంత బరువు దిద్దే మొత్తం గ్లోబ్ ఎత్తేసుకున్నాడు నెత్తి మీద. విన్నారా? మీ నాన్న కూడా అలా ఒకసారి ఆ ఇమేజ్ని, ఆ బొమ్మని మీ నాన్నలో చూడు ఒకసారి ఊహించుకో. నాకు అదేం లేదు, దానికి పైన ఉంటాను నేను. దేనిపైన? ఈ భూమి, ఆకాశము, వాటికి పైన ఉంటాను నేను. పైన దాని మీద ఎగురుతూ ఉంటాను నేను. అవన్నీ నా కింద ఉంటాయి. అవి నా కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. కాబట్టి కొన్ని మాటలు చదువుకుంటా వెళ్ళాలి, లేకపోతే ఇలా బోధించుకుంటా వెళ్తే టైం అయిపోతుంది. పిల్లరా, ప్రతి విశ్వాసి యొక్క ప్రాణాత్మలో దేవుని ఆత్మ నివాసం ఉండుటయే పరిశుద్ధాత్మ బాప్తిజమం. నేను రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రక్షణార్థమైన మారు మనస్సు మేము బోధించటం ద్వారా కలుగుద్దా, లేకపోతే మీరు మీటింగ్స్కి వెళ్ళటం వల్ల కలుగుద్దా? మీరు అంతకుముందు దేవునిలో ఉన్నారు, వాక్యము రాగానే, ఆ స్వరము వినగానే నేను ఆయనకి చెందిన దానను, ఆయనకి చెందిన వాడిని జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను తెలియక ఇంతకాలం లోకంలో ఉన్నాను, నేను లోకము చెప్పినట్టుగా విన్నాను, ఈరోజు పరలోక స్వరాన్ని నేను విన్నాను. పరలోక స్వరాన్ని నేను విన్నాక నేను ఆయన సంబంధిని గుర్తుపెట్టుకొని చేసిన పాపాలకు పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిజమం తీసుకొని నూతన జన్మలోనికి ప్రవేశిస్తున్నాను. మరలా ఏ స్థలములో నుండి వచ్చామో మళ్ళా దానిలోనికి మనం మార్పు చెందుతున్నాం. అక్కడ నుండి ఇక్కడ మార్పు చెందటానికి 6000 సంవత్సరాలు పట్టిందండి. పరలోకవాసి అయిన మానవుడు భూలోకవాసిగా వచ్చి మరణము యొక్క సంపూర్ణతలోకి వెళ్ళటానికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టింది? అయితే అందులో ఒక వర్గం ఉంది, వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది మరలా మనం పరలోకము నుండి వచ్చామో తిరిగి పరలోకమునకు వెళ్ళిపోతున్నామని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు రక్షణార్థమైన మారు మనసు పొంది దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి తమ పాపములను ఒప్పుకొని మారు మనసు పాప క్షమాపణ గుర్తుగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొంది అప్పుడు వారు వాక్యము చేత శుద్ధీకరింపబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడటం అంటే ఈ వస్తువు నాది అని దేవుడు దాన్ని స్వీకరించటం. ఆమేన్. అప్పుడు మీరు ఆ ఆత్మను కలిగి ఉంటే శరీరానుసారమైన మనస్సు మీలో ఉండదు. పరిశుద్ధాత్మ అంటే ధైర్యం కలిగి ఉంటారు. హల్లెలూయా. పాపం మీరందరూ మీలో చాలా మంది బాప్తిజమం మాత్రమే పొందారు.
ఇంకా చాలామంది వాక్య శుద్ధి కూడా రోజు చర్చికి వస్తున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఎలా వస్తున్నామో అలాగ వెళ్ళిపోతున్నాం. నా మాట విన్నారా? ఎలా వస్తున్నామో అలాగ వెళ్ళిపోతున్నాం. నా మాట వింటున్నారా? అయితే ఈ వాక్యము చేత నువ్వు సరిచేయబడితే, ఈ వాక్యము నిన్ను పరిపూర్ణముగా దిద్దితే, ఈ వాక్యము చేత మీరు మార్పు చెంది ఉంటే పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. పరిపూర్ణంగా వాక్యానికి నువ్వు లోబడిన రోజున హల్లెలూయా పరిశుద్ధాత్మ అనే ఆ వరాన్ని నువ్వు పొందుకుంటావు. బైబిల్ని 100% నువ్వు స్వీకరిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు నీలో కలిగి ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడే ఆత్మస్వరూపిగా మనలో వచ్చి నివాసం ఉంటాడు. ఆమేన్. నీతీకరణ, వాక్యము ద్వారా శుద్ధీకరణ అయ్యాక, శుద్ధీకరణ అంటే ఆయన రావటానికి మార్గం సరళం. తిరిగి జన్మించిన అనుభవంలో 3 విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు నేను చెప్పాను, మీ తర్వాత చూసుకోండి. ఒక బిడ్డ జన్మించేటప్పుడు నీరు, రక్తము, జీవం వస్తుందని. అలాగే నీటి బాప్టిజమము, వాక్యముతో కడగబడుట. ప్రతి ఆదివారం మీరేం చేస్తున్నారు? అందుకే కడగబడటానికి లేటుగా ఎందుకు వచ్చావంటే, సగం కడగండి అయ్యగారు, ముందు వచ్చిన వాళ్ళు అవి బాగా స్నానం చేయించండి అని ముందు వస్తారు. వెనకాల వచ్చేవాళ్ళు కొద్ది కడగండి, వెనకాలన్నా కడగండి 5 నిమిషాలు. కాబట్టి ఎక్కడో మన శరీరంలో ఏదో ఆశలు ఉన్నాయి. నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక, నీతి కొరకు తృష్ణ. నేను ప్రతాప్కి చెప్పా, ఎర్లీగా వచ్చాను. పాపం నేను వద్దన్నాను. నేను మనోడిని రమ్మని బుక్ చేయమన్నానండి ఆటో. ఆ కాలు మీద ఏదో గుల్ల ఏదో వచ్చిందని ఇబ్బంది పడుతున్నాను. నువ్వు వద్దులే అన్నా. లేదు ఆదివారం కదా, కనీసం అటు వెళ్ళి వస్తే కొద్దిగా రిలాక్స్ అవుతుంది, ఒక రౌండ్ వెళ్ళి వస్తాను అన్నాడు. కాబట్టి పిల్లలు మీరు గమనిస్తే, ఎందుకు నేను త్వరపడి వచ్చాను అని అంటే, మీరు ఎంతవరకు వాక్యం వింటారో, ఎంతవరకు మీరు నిల్వ చేసుకుంటారో అది మీ ఒపీనియన్. కాన్ఫరెన్స్లో ఉన్నవారు ఎంతవరకు ఉంటారో, ఎంతవరకు నిల్వ చేసుకుంటారో వాళ్ళ ఒపీనియన్. రికార్డు చేయబడిన వాక్యము బయటికి వెళ్ళినప్పుడు ఎందరు దాన్ని పట్టుకుంటారో అది వారి యొక్క విధిలో ఉంది. అయితే నా ధర్మం ప్రకారం, దేవుడు నాకు ఇచ్చిన కృపలో, నా వంతు ధర్మంలో ఆ సమయానికి ఆ వాక్యాన్ని నేను బోధిస్తానే ఉండాలి. అంటే ట్యాప్ వదలాలి, ఆ టయానికి వాక్యాన్ని వదలాల. ఆ నీటిలో ఎంతమంది మునుగుతారో, ఎంతమంది మునగరో, ఎంతమంది స్నానం చేస్తారో, ఎంతమంది స్నానం చేయకుండానే పోతారో, అది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందా? ఆ వాక్యాన్ని ఎంతమంది స్వీకరిస్తారో, ఎంతమంది స్వీకరించరో, ఎంతమంది పొందుకుంటారో, ఎంతమంది పొందుకోరో, అది మీ చేతిలో ఉందండి. ప్రైజ్ ద లార్డ్. నేనైతే ఒకటి గమనిస్తున్నా, ఎందుకంటే ఆచార క్రైస్తవులుగా చాలామంది ఉంటున్నాము. ఆచారం అంటే ఏంటి? రోడ్లన్నీ కూడా ఆదివారం అప్పుడు క్రైస్తవులతో రష్గా ఉంటాయండి. ఆదివారంలో ఎవరు రష్గా ఉంటారు? ఆదివారం అందరూ, మిగతా వాళ్ళు అన్ని జిల్లాలు అందరూ ఎక్కడ ఉంటారు? ఆదివారం ఇళ్లల్లోనే ఉన్నారు. వాళ్ళు వస్తే సాయంకాలం బయటకు వస్తారండి వాళ్ళు. కానీ ఇళ్లల్లో ఉన్న క్రైస్తవులు ఆదివారం ఎక్కడికి వస్తారు? రోడ్ల మీదకి వస్తున్నారు. ఓకేనా? సోమవారం మళ్ళీ ఎవరు డ్యూటీలు వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు వెళ్తారు. ఆదివారం ఎక్కువ మంది రోడ్ల మీద కనబడేది ఎవరు? క్రైస్తవులే. ఎందుకు కనబడతారమ్మా? సమీర అక్కడికి వెళ్ళిన కాడి నుంచి మాట రావట్లేదు ఏంటి? సై అంటుంది. ఓకే, వర్క్ హార్డ్ అయిందేమా? హార్డా వర్క్? సాఫ్టేనా? హార్డేనా? కొంచెం హార్డే. ఓకే, కాబట్టి పిల్లరా, ఓకే గుడ్, సరే కష్టపడండి. కానీ ఇది హార్డ్ కాదు కదా. వాక్యం వినటం హార్డా?
ఓకే, కాబట్టి ప్రియులారా దయచేసి గమనించాలి, ప్రతిదీ హార్డెన్. ఈ వాక్యాన్ని మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాము, దానికోసం ప్రార్థన చేసుకుంటే రాత్రి వచ్చి ఉన్నాడు కదా వాక్య విరోధి, రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు సడన్గా దగ్గు వస్తుంది, రఫ్గా దగ్గు వస్తుంది అనమాట. ఏమన్నా దాన్ని పొడి దగ్గు, వినారా, ఎందుకు వచ్చిందో తెలియదు. నీళ్ళు తగల చాలాసేపు తగల 1 hour పట్టింది దాన్ని. ఆ తర్వాత మళ్ళీ లేచి దాన్ని గద్దించాను, ప్రార్థన చేసుకున్నా. మళ్ళీ లేచి గద్దిస్తే ఏం లేచి అంటది, ఏంటి గట్టిగా అరుతున్నావు అని. కొన్నిసార్లు అరవాల్సి వస్తుంది అంతే, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పొమ్మని. దేవుని స్తోత్రం కలుగుని కాక. కొన్నిసార్లు లోపల అనుకుంటా కానీ ఒక్కోసారి బయటకు అనేస్తాం, వినరా. కాబట్టి అంటే దాని తీవ్రత పెరిగినప్పుడు బయటకు అంటాం, బిగ్గరగా అనాల్సి వస్తుంది ఒక్కోసారి. కాబట్టి పిల్లరా విషయం ఏంటంటే వెంటనే అది పోయింది, వెంటనే నిద్రపోయాను. ఎందుకంటే కొన్ని ఇదే మర్చిపోయిన రమేష్ బాజీ వాళ్ళు చెప్తున్నారు, ఈ వాక్యం చెప్తున్నప్పుడే మీ తాత చచ్చాడు. నేను అలా చూస్తున్నారు, ఒకరిని చంపింది. ఈ వాక్యం వినలేడు, ఆయన చనిపోయాడు. పిల్లరా అందుకు మీరు చెప్తారని కదా నేను అనేది. అప్పుడు ఈ బుక్ కనబడలేదండి. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మళ్ళీ చదివాను. మొన్న హోస్పేట దయ వల్ల దాన్ని బయటికి తీశాను. ఆమె అయితే మీరు గమనించాలి, చనిపోవటం అంటే ఈ వాక్యం విన్నాడు కూడా ఆయన, విన్నారా. కాబట్టి దాన్ని ఎందుకని అపవాది అడ్డుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ ఈరోజు అవసరం. పరిశుద్ధాత్మ యొక్క అవసరత మనకు రాకుండా సాతానుగాడు అడ్డగించడానికి వాని ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. హల్లెలూయా, వినరా. కొంచెం ఓపిక కలిగి ఉన్నారనుకో, పరిశుద్ధాత్మను మీరు దాని పరిశుద్ధాత్మ యొక్క విషయాలు మీరు తెలుసుకున్నారనుకో, ఆ ఆసక్తి మీలో కలిగిందనుకో, మీరు లోక విషయాల్లో భయపడరు. రోజు భయపెట్టే భూషుడు, వినరా, మీకు విషయం తెలుసా, ఫస్ట్ మా బాబీ బైక్ నేర్చుకున్నాడు. సన్నీని ప్రశాంతిని బెదిరించేవాడు, నేనే తేవాలా, జాగ్రత్త, నన్ను ఏమన్నా అన్నారంటే నేను మీకు సరుకులు తేననేవాడు. వెంటనే సన్నీ నేర్చుకున్నాడు అని బండి, వాడు సైలెంట్ అయ్యాడు. ఎవరు సైలెంట్ అయ్యారు? వాళ్ళు వేసేలోకి సన్నీ. ఆ తర్వాత ఇక అందరూ ఎవరు సరుకులు వాళ్ళు తెచ్చుకోవడం మొదలెట్టారు. ఇక్కడ సన్నీ అన్నాడు, నేను తేకపోతే ఎలాగా నువ్వు అనేలోకి మనం వెళ్ళి తెచ్చుకోవడం మొదలెట్టింది. వాడు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా అంతేనండి, మీకు అర్థం కాలేదా? మీరు స్వతంత్రులు అవ్వటం, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు స్వాతంత్రం వస్తుంది. మీరు దాన్ని ఏమంటారు, అవరోధాలన్నిటినీ ఎదిరించేటప్పుడు సాతాను గడికి ఎలా ఉంటాయి చెప్పండి? వాడు బ్లాక్మెయిల్ చేయగలడా? ఎవరు మాట్లాడలా. వాడు బ్లాక్మెయిల్ చేయగలడా? వాడు బ్లాక్మెయిల్ చేయలేడు. నా మాట దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనం చేస్తున్నా. అందుకని పరిశుద్ధాత్మను గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే సాతాను గడి భయపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మయే మాట్లాడతాడు. హల్లెలూయా. ఏలియా ఆకాశాన్ని మూసేసాడు వర్షం కురవకుండా, అంతేనా? అక్కడ అతడు ఎలాగైతే ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాడో మూసేసిన తర్వాత ఆయన కరువు వచ్చిందని, అంతే కదా. వర్షాలు పడకపోతే కరువు వస్తుంది. ఆ తర్వాత బయలు ప్రవక్తలని చంపించాడు, వినరా, అతడే చంపేశాడు. రాణి బెదిరించిందండి. యెజబెల్ ఏం చేసింది? ఆకాశాన్ని మూయగలిగాడు, ఎన్నో గొప్ప ఆకాశం నుండి అగ్నిని తింపగలిగాడు. ఆ యెజబెల్ రాణి బెదిరిస్తే భయపడిపోయి బదరీ వృక్షం క్రింద కూర్చొని ఏమన్నాడు తెలుసా? ఇంత మట్టుకు చాలయ్యా. నేను అంటాను, ఆత్మ ఎందుకు అవసరం అంటే శరీరం బలహీనం. ఆత్మ ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు, ఆత్మ లేకపోతే మీరు బలహీనైపోతారండి. కానీ ఆత్మను పొందుకోవటం ఒక మర్మం. ఆత్మ మనలో
మర్మయుక్తముగా, అంటే బయటికి కనబడదు కానీ మన లోపల నివాసం చేసే దేవుని శక్తి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి చూడండి, నీతీకరణ, శుద్ధీకరణ జరిగిన తర్వాత దేవుని రాజ్యములోనికి విశ్వాసిని దేవుడు తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తాడు. ఆ లూజ్ కనెక్షన్స్ అన్ని కట్ అయిపోతాయి. మెల్లమెల్లగా నువ్వు లోకంలో నుండి వేరైపోతా ఉంటావు. నువ్వు మెల్లగా పరలోకవాసిగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ క్రీస్తులోనికి నువ్వు బాప్తిస్మం పొందాక నిన్ను క్రీస్తు యొక్క ఆత్మ ఆక్రమించుకుంటది. లోపల నువ్వు జీవించిన క్రీస్తు యేసులోనికి నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన లోపల నువ్వు ఉంటావు, నీలో నుండి ఆయన ప్రభావం కనబడతా ఉంటది. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 14లో మనం చూడవచ్చు, 8లో, నేను మిమ్ములను అనాథలుగా విడవను. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ ఈజ్ ద కంఫర్టర్. కంఫర్టర్ అంటే ధైర్యపరుచువాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎవరున్నా ఎవరు లేకున్నా, ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఆత్మ కలిగి ఉన్నవాడు ధైర్యముగా ఉంటాడు, కంఫర్ట్గా ఉంటాడు. ఎలాంటి కలవరాలకు అతడు గురి కాడు. అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దూషించినా, హింసించినా, శ్రమ పెట్టినా నువ్వు ఆత్మలో ఆనందిస్తావు. ఆ పేరును బట్టి నీకు కలిగే శ్రమలో మరి ఎక్కువగా ఆనందిస్తావండి. నా సందర్భము నుండి నేను వెళ్ళలేను కానీ గుర్తొచ్చింది, బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. 1 పేతురు 4వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఓకే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, గ్లోరీ, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా. ఆమె చూడండి, పరిశుద్ధాత్మ ఉంటే శ్రమలు వచ్చినా కూడా సంతోషిస్తాము. ఇంకా చదవండి. ఇప్పుడు యేసుక్రీస్తు నామము నిమిత్తము పరిశుద్ధాత్మ ఉంటే నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే మనకొచ్చిన నింద, అవమానాలు ఏదైనా మనం ఆనందించగలుగుతాము. అందుకే అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులనుగా విడవను. నేను వ్యక్తిగత సర్వనామము మీ వద్దకు వచ్చి మరియు మీలోనికి వచ్చి లోకము యొక్క అంతము వరకు, ఈ లోకము అంతమైపోయే దినం వరకు మీలో ఉంటాను. మీకేం కాదు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఎల్లప్పుడూ నాతో ఉండటానికి నేను ముద్రించుకున్నాను. ఆ ముద్రే పరిశుద్ధాత్మ. ఆమేన్. అంటే మారు మనసు పొందితే సరిపోదు, బాప్తిస్మం పొందితే సరిపోదు, చర్చిలకు వస్తే సరిపోదు. మనకి తప్పకుండా పరిశుద్ధాత్మ కావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ మనకి ఏం తెస్తుంది? సర్వసత్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. విన్నారా? చాలా మంది అడుగుతారు,
అయ్యా మీరు కొన్ని విషయాల్లో ప్రాబ్లం చెప్తున్నారు, అయినా ఆనందంగా ఉంటున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే నేను ఒకటే చెప్తా. 1 వాక్యం, 2 ప్రార్థన, 3 పరిశుద్ధాత్మ. వాక్యాన్ని చదువుతాను, ప్రార్థన చేస్తాను, పరిశుద్ధాత్మ ధైర్యపరుస్తాను. విన్నారా? కాబట్టి వాక్యము ఎడల నాకు నమ్మకాన్ని కలిగించేది విశ్వాసం అయితే, విశ్వాసమును బట్టి ధైర్యం ఇచ్చేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేనట్లయితే ఏమవుతాం? కలవరపడిపోతారండి. నా మాట విన్నారా? అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ లేనట్లయితే మీకు కలవరం. అందుకే మస్ట్ అండ్ షుడ్ పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోండి, పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి బైబిల్ అంటది రోమా 8:9 ఎవడైనాను క్రీస్తు ఆత్మ అనగా దేవుని ఆత్మ లేనట్లయితే, గ్లోరీ, నువ్వు దేవుని వాడవు కాదంట. మనం దేవుని పిల్లలమని ఎవరు ధైర్యపరుస్తున్నారు? ఎవరు ధైర్యపరుస్తున్నారు? మీకు ధైర్యం ఉందా? ధైర్యం లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళ పిల్లల్లాగా ఉంటాం, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని పిల్లల్లాగా ఉంటాం. దేవుడు అంటే వాక్యము. వాక్యం దగ్గర ఉన్నప్పుడు వాక్య పిల్లల్లాగా ఉంటాం, బయటికి వెళ్ళినప్పుడు వాక్యం లేని పిల్లల్లాగా ఉంటాం. వాక్య పిల్లలంటే మాకు తెలుసులే, వాక్య పిల్లలు అంటే దేవుని పిల్లలు, దేవుని పిల్లలు అంటే వాక్యం పిల్లలు, వాక్య పిల్లలు అంటే దేవుని పిల్లలు, కుక్క పిల్లలు అంటే కుక్క పిల్లలు. నేను అనేది అది కాదు. నేను చెప్పేది ఏంటంటే వాక్యము పిల్లలమైతే వాక్యానికి లోబడి ఉంటాం. మీరు చెప్పాల్సింది అది. ఇప్పుడు వాక్యం అబద్ధం ఆడకూడదు అందనుకో, నువ్వు పావులాకి 25 అబద్ధాలు ఆడేవు అనుకో, అది ఏం పిల్ల? నేనంటాను ఉంటే ఏంటది, ఉంటే పావురంలాగైనా ఉండు, కాకిలాగా ఉండు, ఉంటే గొర్రె పిల్లలాగా ఉండు, లేకపోతే పంది పిల్లలాగా ఉండు. ఇదేంటి సంకరజాతి పిల్లల్లాగా? అవును. పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మ పరిపూర్ణుడు. అందుకే నీకు వాక్య శుద్ధి అవసరం. వాక్యంతో ఖండించినప్పుడు లోబడాలా, సరి చేసినప్పుడు లోబడాలా, వాక్యం పలానా చెప్తే లోబడాలా. వాక్యం మిమ్మల్ని ఎలా ఉండమంటుందో బయట అలాగే ఉండాలండి. బయట అంత ఈజీ అనుకున్నారా? ఒక మంచి పదునైన కత్తి ఉండదు. మీరు వంటగదిలో కత్తులు ఉంటాయా? కత్తిపేటలు ఉంటాయి. మీరు అనుకుంటారు కానీ కత్తితో 3 చంపితే కత్తిపేటతో 5 చంపొచ్చండి. చంపలేరా? ఇది వంకాయని కోసినట్టు కోసేస్తారు, పటా పటా పటా. చేపలు కోస్తున్నారు, మటన్ కోస్తున్నారు, ఇంతలా ఎముకను టప్ టప్ అని ఇరగొట్టేస్తున్నారు. మనిషిని చంపలేరా ఏంటి? విన్నారా? అవునా? అయితే వంటగదిలో ఏముంటాయి? కత్తులు కట్టారులు ఉంటాయి, ఉండవా? వంటగదిలో ఒక మనిషిని తగలబెట్టడానికి గ్యాస్ ఉంటుంది. వంటగదిలో కట్ చేయడానికి కత్తిపీఠం, కత్తులో ఉంటాయి, ఉండవా? ప్రమాదకరమైన వస్తువులు కాదా ఇవి? వాడుకుంటే యూస్ఫుల్, వాడుకోకపోతే ఎలాంటి ప్రమాదకరమైనవి. ఓకేనా? కానీ ఒక కత్తితో ఒక మనిషిని పొడిసినప్పుడు మిమ్మల్ని హత్యలా చేయాలో చెప్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సరే, ఇప్పుడు హంతకుడు అంటే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా హంతకుడే, అంతేనా? పెట్టుకుని కోసేస్తున్నాడు కత్తితో, కోయట్లేదా? ఆపరేషన్ చేయడానికి తలకాయ పగలగొట్టి మెదడు ఆపరేషన్ చేస్తున్నాడు, ఎముకలు పగలగొట్టి ఆపరేషన్ చేస్తున్నాడు, గుండెను కోసి ఆపరేషన్ చేస్తున్నాడు, ఒక కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెడుతున్నాడు, అంతేనా? ఒక భాగాన్ని కోసి ఇంకో భాగం పెడుతున్నాడు. ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు అయితే సగం కోసి వేరే దాన్ని అతికిస్తున్నారు. మళ్ళీ అందరూ కోసేవాళ్ళు కదా, ఎవరు? సర్జన్స్ కదా. మీరు వంటగదిలో సర్జన్ కదా. నిమ్మకాయ కోస్తారు, వంకాయ కోస్తారు, మటన్ కోస్తారు, చేపను కోస్తారు,
మీరు సర్జన్లే, మీరు వంట డాక్టర్లు. ఏ డాక్టర్లు? అటు డెంటిస్ట్, పంటి డాక్టరు, ఐ స్పెషలిస్ట్, కంటి డాక్టరు, అంతేనా, గుండె స్పెషలిస్ట్, అదేమంటే కార్డియాలజిస్టు, నరాల స్పెషలిస్ట్, న్యూరాలజిస్టు, ఈ మెదడుకి సంబంధించిన ఒకటి, అంతేనా, ఆ తర్వాత లివర్, ఇన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నప్పుడు మీరు వంటగదిలో స్పెషలిస్టులు కదా. ఒకడు నాన్ వెజ్ వండటంలో స్పెషలిస్టు, మరి కొంతమంది పప్పు చారు చేయటంలో స్పెషలిస్ట్. నాన్ వెజ్ అంటే ప్రాణాలు తీసి ఉండేవాళ్ళు, వెజ్ అంటే ప్రాణాలు తీయకుండా ఉండేవాళ్ళు. వెజ్ అంటే పప్పు, ఉప్పు, గోంగూర, కొత్తిమీర. మీరు డాక్టర్లే, విన్నారా? అంటే పప్పు ఉప్పు చేసేవాడు ఫిజిషియన్, ఆపరేషన్ చేయడు, చక్కగా ఏదో వండి తగ్గిస్తాడు. ఆ తర్వాత మటన్ చేసేవాడు సర్జన్. ఎవరండి? కాదా? ఎముక నరకాలు అవుదా? సర్జనే కాదా? ఓకే, నేనంటాను ఈ వంటగదిలో ఉన్న కత్తులు కరాటాల కంటే కూడా ఒక్క మాట అంటే వాడు సావలేడు, బతకలేడు. ఇప్పుడు మాట పవర్ఫుల్లా, కత్తులు కటార్లు పవర్ఫుల్లా? కత్తితో నరిగితే ఒక దెబ్బకి చస్తాడండి, సావడా? ఇది క్యాన్సర్ పుండులాగా మాట ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పమ్మా? దాన్ని ఏమంటారంటే కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ని ఏం చేస్తారు? బలగని పెట్టావు. నువ్వు కాలేజీకి వెళ్ళకపోయినా అన్నీ తెలుసుకున్నావు సినిమాలు చూసి. సినిమా స్పెషలిస్ట్ నువ్వు. ఓకే, కాబట్టి ఒకడు అన్నాడంట, నేను అన్ని చూసాను అన్నాడంట. ఎక్కడ అంటే సినిమాలో అన్నాడు. సినిమాలు ప్రపంచంలో ఎక్కడెక్కడికో తీసుకుపోతారు కదా. సరే, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎక్కడున్నాం మనం? ఒక మాట మీరు వాక్యం కోసం నిలబడితే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకోవాలి. గుండెకి ఏం కాదులే, చేయండి, ఒట్టేసుకోవద్దులే, ఊరికి అట్ట పెట్టుకోండి చాలు. ఏంటంటాను, లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఎగతాళి చేస్తుంది. ఇప్పుడు నేను తెల్ల జుట్టుతో తిరిగాను అనుకో, మా సంఘ శాఖ పాస్టర్లు అందరూ రెవరెండ్ డాక్టర్లు ఉన్నారు. ఒకడు మొన్నటిదాకా నన్ను ఏమనేవాడు అంటే, ఎరా తమ్ముడు అనేవాడు. ఇప్పుడు నేను తెల్ల జుట్టు, వాడు నల్ల జుట్టు. అంటే వాడికి నల్ల జుట్టు లేదు, జుట్టుని నలుపు చేసుకున్నాడు. వాడు నలుపు చేసుకొని ఇప్పుడు నన్ను ఏమంటే, ఏంట్రా అన్నయ్య అన్నాడు. వాళ్ళ కొడుకు మొన్నటిదాకా నన్ను చిన్నానా అనేవాడు, ఇప్పుడు పెదనానా అంటున్నాడండి. ఇంకా నయ్యం, వాడు ఏంట్రా పెదనాన్న అనలేదు, వాళ్ళ నాన్న. అప్పుడు ఈడేమనేవాడు, జయనాయనా అనేవాడండి. నా మాట విన్నారా? ఇప్పుడు వాక్యం దగ్గర ఉన్నాడు అనుకో, వాడు కూడా నాలాగే ఇద్దరం తెల్లగా ఉంటాం. ఆమె నా మాట అర్థం కాలేదా మీకు? మరి బయట ఉన్నవాడు వాళ్ళ స్నేహితుల దగ్గర నన్ను గురించి చెప్పుకోవటానికి సిగ్గుపడి ఏమన్నాడు? అన్నయ్య అంటున్నాడు. నా మాట అర్థం కాలేదమ్మా మీకు? అలాగే బయట మొత్తం ఇక్కడ ఒకటి ఈ మధ్య స్టైల్ వచ్చిందని తెలుసా? దీనికి వేస్తున్నారంటండి. ఇక్కడ ఏంటి ఇది ఉందో చూసారా? ఇది అంటే చెవులో ఇది కదా వేసేది, కోపా ఏదో సంథింగ్. ఓకే, గుడ్, మీకు బాగా తెలుస్తాయి. కాబట్టి దీనికి కూడా వేస్తున్నారంటండి రింగు. ఈ సైడ్ వేసే రింగ్ కంటే ఈ రెండిటికి కలిపి వేస్తున్నారంటే ఇలాగా ఇటు పైకి వస్తుంది. అందుకే చెప్పాడు బైబిల్లో, పంది ముక్కునున్న కమ్మి వంటిది అని. విన్నారా? కాబట్టి పిల్లరా, ఇప్పుడు మీరు పెట్టుకోలేదు, కాలేజీకి వెళ్ళారు, వాక్యం ఏమో చెప్పింది, మీరు కాలేజీకి వెళ్ళారు. ఇప్పుడు కత్తిపీటల కంటే కత్తుల కంటే వారి మాట ఎలా ఉంటుంది? సిసి అంటారు అమెరికాలో. విన్నారా? సిసి అంటే నపుంసకుడా అని అర్థం. విన్నారా? అనగానే మన వాడికి ఏమవుతుంది? కోపం రాదు, రోషం వస్తుంది. కోపాన్ని మించింది రోషం. రోషం వచ్చి ఏం చేయమంటావు చెప్పరా అంటే, ఫుల్ బాటిల్ తాగరా. తాగుతాను రా. వాక్యం ఎడిపోయింది, పరిశుద్ధాత్మ ఎడిపోయింది, ఆదివారం ఆరాధన ఎడిపోయింది, దేవుడు నీతో చెప్పింది ఎడిపోయింది. అయితే పరిశుద్ధాత్మ కలవారు చచ్చినా సరే, ఆమె మరణ పంచునకు వెళ్ళినా సరే వాక్యంతో నిలబడతారు. అందుకు పరిశుద్ధాత్మ అవసరం.
పేతురు పరిశుద్ధాత్మను పొందినప్పుడు యేసుని ఎరగనన్నాడు. మళ్ళా శిష్యుల్ని ఏం చేశాడు? పదండి మనం ఎక్కడికి వెళ్దాం, చేపలు పడటానికి వెళ్దాం అన్నాడు. మళ్ళా లోకంలోకి వెళ్దాం అన్నాడు. విన్నారా? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అతడి నీడ పడుతుంటే రోగాలు పోతున్నాయి. అతడు మాట్లాడితే జరుగుతుంది. అననీయ సప్పీరాలో వస్తే మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చారు? లోపల ఉన్న విషయాలు బయలుపరచబడుతున్నాయి, హృదయ రహస్యాలు. ఎవరు చూస్తున్నారు? పేతురులో ఉండి దేవుడే చూస్తాడు. ఎవరు చూపిస్తున్నారు? దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ చూపిస్తుంది. మీరెందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు అంటే అర్థమేంటి తెలుసు? అక్కడ నాలో ఎవరు నివాసం చేస్తున్నారో నన్ను మోసం చేసినా పర్వాలేదు, కానీ నాలో ఉన్న ఆత్మను మీరెందుకు మోసం చేశారు అనగానే టప్పని పడ్డాడు. కొద్ది సమయానికి వాళ్ళ ఆవిడ వచ్చి పడినోడిని యూత్ మోసుకొని వెళ్ళి ఎక్కడ వేశారు? ఆ మందిరం యొక్క కాంపౌండ్లో పాతి పెట్టి అప్పుడే వచ్చారు. ఓకేనా? సో ఆయన భార్య కూడా వచ్చిందని. ఇప్పుడు భర్త వెళ్ళి ఎటు వెళ్ళాడో చూసుకోవాలి కదా ఆమె. సరే, ఆమె కూడా వచ్చి ఏమన్నది? ఇంతే అందండి. ఏమంది? మరలా నువ్వు పరిశుద్ధాత్మను మోసగించడానికి ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? నేను ఒక మాట చెప్పనా, ప్రార్థనకి వెళ్ళటానికి సాధారణంగా ఏకీభవించరు, కానీ ఎగ్గొట్టడానికి మాత్రం ఇద్దరు ఏకీభవిస్తారండి బాగా. మంచి కార్యాలకు, దైవిక కార్యాలకు ఏకీభవించరు, కానీ నా మాట విన్నారా? లోక కార్యాల్లో డబ్బులు వచ్చినాయి అంటే ఇది నీకు, అది నాకు, అది నీకు, ఇది నాకు, ఓకే. లోకం అదే కదా. ఏదైనా లోకంలో కలిసి వచ్చేది ఉందనుకో, భార్యాభర్తలు గుసగుస గుసగుస గుస గుస గుస. ఏది? దేవుని కార్యాలు ఎప్పుడైనా చెప్పుకుంటారా? అరే దేవుడు ఈరోజు నాతో ఇలా మాట్లాడాడు, ఈరోజు దైవజనుడు చెప్తుంటే నా హృదయం మండింది అంటారా? ఇంతసేపు అయింది, బో మండింది నాకు, ఎగనూకి వెళ్ళిపోతాం అనుకో, ఆ మంట వస్తుంది. కానీ ఏమంట? ఇంతసేపా బో మండింది నాకు ఇక్కడ, అలాంటి మంట కాదు అక్కడ పరిశుద్ధాత్మ అయితే. వాక్యం రగులుతూ ఉన్నప్పుడు, వాక్యం వస్తున్నప్పుడు నా హృదయం మండింది. ఈ రోజుల్లో అరుదులేండి దొరకరు అలాంటి వాళ్ళు, ఇంపాసిబుల్. అందుకే 10 లక్షలలో ఒక్కడు. ఈరోజు మీరు కొద్ది మంది ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా పరిచర్య అది, నా పరిచర్య అది. నా పరిచర్య గుంపులు గుంపులు కాదు, గుంపులు గుంపులు తేవటం కూడా కాదు. ఈరోజు వర్తమాన వాళ్ళు కూడా సంఘ శాఖల్లా తయారయ్యారు. వినరా? ఇలా జనాల్ని సమీకరించటం, పిలవటం, ఒక్కొక్కరి సేవకుడికి 200 300 చేతులు పెట్టడం, చేతులు తడపడం. ఏం చేయడం? మాట్లాడమేంటండి? చేతులు కలపడం. వాక్యం కొరకు ఆకలి ఉండాలి, దప్పిక ఉండాలి. వాళ్ళు వేసే కుక్క బిస్కెట్ల కోసం నేను ఎన్నడూ కూడా ఎక్కడికి పరిగెత్తాను. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ దేవుని పిల్లలు కక్కుర్తి పాడారు. దేవుడు ఆకలి కొననీయడు. ఆమేన్. మొన్న హాస్పిటల్ వెళ్తే మన ఇల్షే గారు మామూలుగా ఉండరు కదా, వచ్చాక వాళ్ళకి వీళ్ళకి ఎంతో కొంత ఇస్తాడు ఆయన మామూలుగా. అంటే ఆయన ఏం చేస్తాడంటే, ఎక్కడ మీటింగ్కి వెళ్తే ఆయన కొంత ధనం కనుక ఉన్నట్లయితే ఎక్స్ట్రా, అంటే ఆయనకు వచ్చే దాంట్లో దశమభాగం తీస్తాడు కదా. నేనేం చేస్తాను, ఏదైనా మీటింగ్లు జరిగినప్పుడు ఆ సేవ దగ్గర అక్కడ పెడతాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్. ఆయన కొంతమందికి వెళ్ళిన చోట ఇస్తాడండి. విన్నారా? ఏదో మనకి పలు చర్చెస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలి. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆ సేవకులకి ఇస్తా ఉంటే, అనకూడదు కానీ ఇద్దరు సేవకులు అనుకుంటున్నారు, నీకు ఇచ్చిందా? నా చెవిలో పడింది. పడ్డాక జర ఆగు అన్నాను, కొంచెం ఆగండి, కంగారు పడకండి, ఆగండి అని నా బ్యాగ్లో తీసి నేను ఇచ్చానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అది కాదు. అంటే మన సేవకులు కాదులే, కంగారు పడకండి, మీరు ఆశ్చర్యపడకండి, మన సేవకులు కాదు, నేను నేర్పలా. విన్నారా? దేవుని వాక్యం ఎడలో ఉన్న ఆసక్తి తప్ప వేరేది నేను నేర్పలేదు. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి, అంటే కొందరు సంఘ శాఖల యొక్క సేవకులు వచ్చారు, వాళ్ళకి అదే పని. ఏ పని? ఈరోజు వచ్చామంటే ఎంతో కొంత తడవాలా, చెయ్యి
ఎవరు మాట్లాడరు ఏంటండి? ఇప్పుడు దేవుని వాక్యం ఇచ్చి సంతోషంగా బా అయ్యగారు ఇంత గొప్ప వాక్యం చెప్పారు అని అనే వాళ్ళు ఉంటారా? మీ అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో వస్తుంది, 600కి 599 మార్కులు వస్తాయి అనగానే అయ్యగారు అన్నారు వచ్చేసి. మరి ఇంత వాక్యం గొప్పదా? నీ కూతురికి 599 మార్కులు గొప్పదా? 599 మార్కులు వచ్చి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళి ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది అనుకో, నరకానికి వెళ్తుందా పరలోకానికి వెళ్తుందా? అయ్యగారు ప్రార్థన చేశారు కానీ అమ్మ కుశాలుగా ఇంటర్లో చేర్చపోయిందట పోయింది. ఇది ముఖ్యమా అది ముఖ్యమా? 600కి 300 అత్యవసర మార్కులతో పాస్ అయినా నీతి కాపాడుకుంటే చాలు. నేను చెప్పేది అర్థమైందా బాబు? అయ్యగారులు పాస్టర్లు అందరు ఇలా తయారయ్యారు. నీకు అత్యవసర మార్కులు వచ్చినా పర్వాలా, మా అబ్బాయి పాస్ అయ్యాడండి. ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకో, దేవుని దయ వల్ల మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడండి అడిగి దేవుని దయే. దేవుని పిల్లలకి ఏంటి? సన్మానం అని ఎగురుతోకటం కాదు, అవమానం అని కృంగిపోవటం కాదు. పరిశుద్ధాత్మ ఉంటే అన్ని విషయాల్లో ఆనందిస్తాం అంతే. ఈ మధ్య కాలేజీలు చేస్తున్నాయంట, ప్రైవేట్ కాలేజీ, గవర్నమెంట్ కాదులే. మావోడు ఎల్కేజీకే ఈ బుర్రకాయ అది దాన్ని ఏమంటారు, అది డాక్టరేట్ వేసేది, దాన్ని ఏమంటారు సన్ని, పైనుంచి కింద వరకు టోపీ గీపీ పెట్టి ఇలా పట్టుకుంటారు కదా డాక్టరేట్లు, గ్రాడ్యుయేషన్ అదేదో మొత్తం మీద. కాబట్టి వాడికి పట్టా వచ్చిందంటే ఎల్కేజీ పట్టా, వాడికి పైనుంచి కిందకి వేసి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వాడికి నిజంగా వాళ్ళ అమ్మ సంతోషం అంతా ఇంత కాదు. నాకైతే ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ నానమ్మ సంతోషం అయితే ఇంకా ఫోటో ఏది చూపి వాడికంటే ఎక్కువ చదివి ఇక్కడ ఉన్నా నేను. నా మాట విన్నారా? ఈ గ్రాడ్యుయేషన్లు అన్నీ ఇక్కడ ఉన్నా. ఆడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి కూలర్గా ఆడుకున్నాడు ప్రిన్స్ దగ్గర. నేను చెప్పేది విన్నారా? కానీ మనకి ఏది ఉన్నా ఎక్కడ దేవుని రాజ్యమో, ఆ దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, గ్రాడ్యుయేషన్ వీటి ద్వారా ఏమవుతుంది? పరలోకం రాదు. భూమి మీద మంచి తిండి తింటాం అంటే, నేను మామూలు గోధుమ పిండితో తింటే ఫస్ట్ క్లాస్ గోధుమ పిండితో తింటారు డబ్బులు ఎక్కువైనా, అంతేనా? నేను మామూలు వంకాయలు కొనుక్కుంటే వీళ్ళు ఏంటది రిలయన్స్లో ఉన్న వంకాయలు, అదే వంకాయ ఫ్రిడ్జ్లో పెడితే రిలయన్స్ వంకాయ అవుద్ది. అంటే ఈ వంకాయ 5 రూపాయలు అయితే ఆ వంకాయ 25 రూపాయలు. విన్నారా? వీళ్ళు ఇక్కడ చల్లటి ప్లేస్లో పెడతారు కాబట్టి. ఓకేనా? ఇంట్లో వండుకుంటే పలావ్ అవుతుంది, హోటల్లో వండుకుంటే KFC అవుతుంది, అంతే కదా? ఏంటో అలాగంటారు. పెద్ద రెస్టారెంట్లో మేము చదివేటప్పుడు ఏదైనా అందరూ పాస్ అయ్యారనుకో, 11 రెస్టారెంట్కి అంటారు. వేలు డబ్బులు ఖర్చు అవుతాయి. నువ్వెంత వేస్తావు? 1000 రూపాయలు. నువ్వెంత వేస్తావు? 1000 రూపాయలు. నువ్వెంత వేస్తావు? 1000 రూపాయలు. ఆ రెస్టారెంట్లో వీళ్ళు తిని తాగి అందరూ పాస్ అయ్యాను రాలేదన్నాడు. చివరికి బట్టలు కూడా లేకుండా పోయారండి చాలామంది. నా మాట విన్నారా? దేవుని రాజ్యము కృత్రిమమైన వాటి యందు సంతోషించదు. నా డిగ్రీలో నేను సంతోషించలా, నాకు వచ్చిన మార్కుల్లో నేను సంతోషించలా. రక్షణ దినము రోజున బాగా సంతోషించాను. రక్షణకు ముందు కన్నీరు కార్చాను, రక్షణ పొందిన తర్వాత మహా సంతోషాన్ని అనుభవించాను. అదే మీకు చెప్తున్నా ఈరోజు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ అంటే అది. క్రీస్తు ఆత్మ లేనివాడు లోకపరమైన వాటి యందు సంతోషిస్తాడు, క్రీస్తు ఆత్మ కలవాడు పరలోక విషయాల్లో సంతోషిస్తాడు. ఆమేన్. మీ ముఖాలన్నీ చాలా దుఃఖంగా ఉన్నాయి, ఎందుకంటే యేసు ప్రభు ఇంకా లేవలేదు అనుకుంటున్నారు మీరు. ఏమ్మా, మొన్న శుక్రవారం చచ్చిపోయాడు కానీ ఆదివారం సరిగా లేవలేదు అయ్యగారు. నీకు తెలుసా లేచారా లేదు? ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాలు లేవటం కాదు, ఆయన వస్తాం కాదు, ఆయన ఇక్కడే ఉన్నాడు. మళ్ళా నేను ఒక మాట చెప్పనా? ఆయన రమ్మన్నాడు, అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన మనలో ఉన్నాడు. మనలను ఆత్మస్వరూపిగా ఉండి ఆ సింహాసనం దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ మధ్యాకాశమునకు ఆయన దేహం వాక్య దేహం వస్తే
మనను మహిమదేహముగా మార్చి ఆయన దగ్గరికి తీసుకెళ్లేది కూడా ఆయన ఆత్మయే. ఇప్పుడు చెప్పండి, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. మనకు కనపడలేదు యేసు ప్రభు. గోడ మీద మన కనపడిందా? లోపలికి చూసుకో, కనపడతాడు. వాక్యం ద్వారా చూడు. ఆయన ఏమన్నాడు? నేను మిమ్మల్ని అనాథలనుగా విడవను, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. ఆమె ఆ దినమున మాట్లాడేవారు మీరు కారు, నేనే మీలో ఉండి మాట్లాడతాను. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, యేసు ప్రభు కనుక వచ్చుంటే అమ్మే చెప్పమ్మా, నేను అట్టాటిగా చూద్దును ఆయన్ని, కోటు కొంటాను ఆయనకి. ఏం కొంటారంట? ఈడంటాడు, నాకు కనుక అది పిఎఫ్ వస్తే ఆయనకి మామూలు షూ కాదు, 5,000 షూ కొంటా. ఎవరికే? అందుకని యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ చిన్నవారిలో ఒకరికి చేయి, నాకు తర్వాత చేద్దుగాని అన్నాడు. అంటే నీకు కనిపించి వాక్యం చెప్పేవాడికి చేయలేనప్పుడు దేవుడితో చేస్తావా? ఆమె ఎందుకంటే ఆయన మీలోనే ఉన్నాడు. ఆయన మీలోకి వచ్చినప్పుడు మీ దేహాన్ని మర్యాదగా ఉంచండి, మీ ఇంద్రియాలను మర్యాదగా ఉంచండి, మీ ఆలోచనలను మర్యాదగా ఉంచండి, మీ కన్నులను మర్యాదగా ఉంచండి, మీ పెదవులను మర్యాదగా ఉంచండి, మీ చెవులను మర్యాదగా ఉంచండి, మీ క్రియలను మర్యాదగా ఉంచండి. ఈ రెస్పెక్టెడ్ పర్సన్ మీ హృదయంలో ఉన్నాడు. ఆయన లోపల ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలా? వాక్యం అనే ఆహారము ఆయనకి ఇష్టమైనది. నువ్వు వాక్యంలో ఎంతగా ఎదుగుతావో ఆయన అంతగా సంతోషిస్తాడు. నువ్వు వాక్యం నుండి తప్పిపోయావనుకో అంతగా ఆయన దుఃఖపడతాడు. ఆమేన్. విన్నారా? దీనికి మీ నాన్న కూడా ఆమేన్ అన్నాడు, కోటేశాడు తప్ప. పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఇది నేను బోర్డు మీద మొత్తం వివరించానండి అప్పుడు, ఎక్కడ? కైకలూరు దగ్గర ఉన్నప్పుడు. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. పరిశుద్ధాత్మను గూర్చి బైబిల్ యొక్క వివరణలో శక్తి సత్యముల ఆత్మ, అది శక్తి. ఏ శక్తి? భూలోకపరమైన శక్తి కాదు. నేను పరిశుద్ధాత్మను పొందాను, ఈ గోడను ఒక గుద్దుతాను కాదు. నీ దేహంతో నువ్వు పోరాడుకుంటావు. దేహము వాక్యము నుండి తప్పిపోతున్నప్పుడు దేవుని శక్తి ద్వారా వాక్యం దగ్గరికి తీసుకుంటావు. పరిశుద్ధాత్మ లేకపోతే నీ ప్రార్థన కరెక్ట్ అయిన ప్రార్థన కాదు. నా మాట విన్నారా? ఎలాగా? బైబిల్ ఏమని చెప్తుంది? పరిశుద్ధాత్మ గనుక ఉంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థింప చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, అసలు ఆత్మయే మనలోనికి వచ్చి ప్రార్థన చేపిస్తాడంట. గ్లోరీ. కానీ మీరే ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా దేవుని ఆత్మ వచ్చి మీలో కూడా ఉండి మిమ్మల్ని మోకరింపజేసి మీరు 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 ఆ ఉచ్చరింపటానికి కూడా మాటలు రానంతగా ప్రార్థన చేశారా? లేదు. ప్రార్థన చేయలేదు, కానీ రోదన చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఏమంటారు? ఆ పోరాట యుద్ధాలు ఎలా చేస్తారు మీరు? నీ వల్లే వచ్చింది, నీ వల్లే వచ్చింది. భర్త అంటాడు, అసలు దీని అంతటి కారణం నువ్వే అంటాడు. భార్య ఏమంటది? నువ్వు చేయబట్టే నాకు ఎట్ట అయింది అంటది. విన్నారా? అంతేనా? నేను ఒక మాట చెప్పనా? లోక ధర్మం అంత పవర్ఫుల్ కాదు. విన్నారా? దేవుని ధర్మము శక్తివంతమైనది. పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. లోకంలో కనుక నువ్వు ఉంటే రెండు మార్గాలు తీసుకుంటావు అండి. నెంబర్ 1, లోకానుసారంగా అయితే నీకు నచ్చకపోతే
పక్కనోడినైనా చంపాలనుకుంటావు, లేకపోతే నీకు నువ్వైనా చచ్చిపోవాలనుకుంటావు. నా మాట అర్థం కాలేదా? పక్కనోడిని చంపడం అంటే ఏంటి? ఎవరు మాట్లాడలా. ఇప్పుడు అవతల వాడు నీతో కొన్ని విషయాలు చెప్తున్నాడు, నీకు అది పట్టలేదు. పట్టనప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వు నా కోసం అది చేయకపోతే నేను చంపుతా. ఒకటి అటు వద్దులే అని కనుక అవతల వ్యక్తి అన్నాడు అనుకో, అయితే నేను చస్తా. ఆత్మ లేకపోతే వచ్చే డైలాగులు ఏంటి? నిన్నన్నా చంపుతా, నేనన్నా చస్తా. అన్నం వండి ఎలకల మంది వేసి నిన్నన్నా చంపుతా, లేకపోతే నేను ప్యాన్కి వేసుకొని చచ్చిపోతా. ఇవాళ నా పుట్టినరోజు, నువ్వు డ్యూటీకి వెళ్ళావా, నేను చస్తా. నా మాట విన్నారా? వాట్ హ్యాపెన్? పరిశుద్ధాత్మలా అన్నది. పరిశుద్ధాత్మ ఏది జరిగిన దేవుని యందు విశ్వాసం ఉంచుతుంది. నేనంటాను, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య చావాల్సిన పనే లేదు. వండి చావండి. ఏం చావాలా? మీ భర్తలకు అన్నం వండి చచ్చిపోమంటారా? కాబట్టి మీరు వంట వాడిపో చేయండి వాళ్ళకి, అంతేనా? అంటే మీకు ఇవ్వబడిన ధర్మాన్ని చక్కగా చేయండి. అలాగే భర్త భార్య కోసం చావాల్సిన పనిలే. విన్నారా? చాలామంది భార్యాభర్తలు తన్నుకొని భర్తలు ఏం తాగుతున్నారు? పురుగు మందు తాగి పుట్టుక్కి జర డుముక్కి అంటున్నారు. భార్యలు ఇంత పని చేస్తావు అనుకోలేదు దేవుడా, ఓ దేవుడు, నా దేవుడా అని మీ అమ్మ ఏడ్చినట్టు, దేవుడు వెళ్ళిపోయాక దేవుడు గుర్తొచ్చినట్టు, నరకానికి వెళ్ళాక దేవుడు గుర్తొచ్చినట్టు, పాతాళానికి వెళ్ళాక అయ్యగారు చెప్పిన వాక్యం వింటే బాగుండు అనుకున్నట్టు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అవసరమా? అందుకే పరిశుద్ధాత్మ అవసరం. వాటిని నువ్వు జయించుతావు. బలహీన తలంపులు వస్తాయి, చావాలనుకుంటావు, ఇంకోటి అనుకుంటావు. చాలా మంది ఇప్పుడు బాగా గోల ఎక్కువ ఏమవుతుంది తెలుసా? మందులు పెట్టారంటున్నారండి. ఏం పెట్టారంట? పెద్ద సన్ని మాట వినట్లేదు, మందు కాని పడిందా? చిన్న సన్ని మాట వినట్లేదు, మందు కాని పడిందా? వినరా? లేకపోతే నా కూతురు మాట వినట్లేదు, మందు పడిందా? భాగ్యమ్మ వాళ్ళ ఆయన అంటే భయపడుతుంది, మందు కాని పెట్టాడా? ఆయన తాగటానికే సరిపోద్ది, దేవుడికేం పెడతాడా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఉంటే మరణకరమైనది ఏది త్రాగినా నీకు హాని చేయదు. చెత్తదా? నో. కత్తి తెచ్చి పీక మీద పెట్టిన నువ్వు భయపడా, మరలా భయపడటానికి నువ్వు దాస్యపాత్మను పొందలేదు. ఆ మాట విన్నారా? ఒక భర్త, అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు చెప్తున్నాడు నాతో, తన భార్య గురించి చెప్తున్నాడండి, రాంగ్గా చెప్తున్నాడు. చెప్తా, నాకు డౌట్ అయ్యారు, ప్రార్థనలో పెట్టండి అన్నాడు. ఇదొక సేవకులకి పెద్ద కష్టమైన కార్యం అండి ఇది, ప్రార్థనలో పెట్టండి అన్నాడు. అన్నా, అదే మా ఆవిడికి నాకు కానీ మందు పెట్టిందేమో, కొద్దిగా ప్రార్థనలో పెట్టి చెప్పండి అయ్యగారు. ఒకవేళ పెట్టింది అన్నాను అనుకో, ఏం చేస్తావు? మందు పెట్టింది ఎస్ అన్నాను అనుకో, ఏం చేస్తావు? ఎక్కడికో వెళ్తావు. వాడు ఏదో షేది నోట్లో పోస్తాడు, పోతే వ్యాక్కని ఒక్కసారి కాదమ్మా 6 సార్లు కక్కాలంటాడు. మన కక్కేమో 3 సార్లు వస్తుంది, 6వసారి కక్కి పడిపోతాడు, నీళ్ళన్నీ పోయి. వెంటనే మళ్ళీ డాక్టర్ సెలైన్లు పెడతాడు. సెలైన్లు పెట్టాక ఇంకా ఏ అన్నం పెట్టినా తింటాడా? ఏమండి కొద్దిగా అన్నం తినండి, ఆదాం చూసినట్టుగా చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. నో సార్, నీకు పరిశుద్ధాత్మ ఉంటే, వాక్యము నీలో ఉంటే దేని విషయంలో భయపడాల్సిన పని లేదు. శారాను బట్టి అబ్రహామునకు శోధన వచ్చింది. ఆ రాజు తీసుకొని వెళ్ళాడండి శారాను. ఆ రాజు చంపేస్తాడేమో అని అబ్రహాం భయపడ్డాడు. విన్నారా? అయితే అబ్రహాము దేవుని ప్రవక్త,
అయితే అబ్రహాముకి హాని కలిగిందా? కీడు వెనకాల మళ్ళీ మేలే కలిగిందండి. పరిశుద్ధాత్మ అవసరం. ఒక సంసారంలో పరిశుద్ధాత్మ అవసరం, ఒక కుటుంబంలో పరిశుద్ధాత్మ అవసరం, నీకు ఆఫీసులో పరిశుద్ధాత్మ అవసరం, చర్చిలో పరిశుద్ధాత్మ అవసరం, కాలేజీలో పరిశుద్ధాత్మ అవసరం, పని చేసే కాడ పరిశుద్ధాత్మ అవసరం, స్కూల్లో పరిశుద్ధాత్మ అవసరం. ఓ ఈరోజు మస్ట్ అండ్ షుడ్ దేవుని పిల్లలకి పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు అపోస్తలుల కార్యాలు 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తిని పొందుతారు, యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల యందంతట బూది గంతముల వరకు సాక్షులై ఉందురు. ఒక ఆయన నన్ను అడిగాడు. ఏమడిగాడంటే, నాకంటే చిన్నోడేనండి. అడిగాడు, అరే అన్నయ్య నీకు ఎంత ఓపికరా, నేను మా ఇంటి కాడి నుంచి అదిగో అక్కడ ఉన్న చర్చికి వెళ్ళకపోతున్నారా అంటున్నాడు. మా ఫ్రెండ్ వెళ్ళండి. విన్నారా? ఏ అంటే మొన్న చూసావు కదా, బండి మీద దింపాడు మనల్ని, దింపాడా? కాబట్టి నేను తిరగలేనురా అన్నయ్య, నేను చూస్తున్నాను నీ ఫోటోలు అయ్యి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావురా, ఒక్క ప్రయాణం చేయలేకపోతున్నాను రా అన్నయ్య అంటున్నాడు. నా మాట విన్నారా? పరిశుద్ధాత్మ కలవారికి పరిశుద్ధాత్మ లేని వారికి తేడా అది. కొంతమంది సేవకులు నా సోదరులు అడుగుతున్నారు, అయ్యగారు మీరు ఇంత దూరాలు ఎలాగెళ్తున్నారు? మన ఎలిషా గారు అంటున్నారు సోదరులు. ఏమన్నారు తెలుసా? ఆయన నన్ను మహారాష్ట్రకి తీసుకెళ్తాను అన్నాడు. ఆమేన్. అది నాకు నేనుగా వెళ్ళి పేరు తెచ్చుకుందామని కాదండి, ప్రేరేపణ ఇస్తే పరిశుద్ధాత్మ బండి కదులుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ప్రకటించకుండా ఉండలేరండి. ఆమేన్. యోహాను 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, గ్లోరీ, నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయామనుకో, తొందరగా ఉన్నామనుకో, ఉంటే వాక్యాన్ని చూపిస్తుంది. అప్పుడప్పుడు సాతాను అంటది, ఏ నువ్వు తప్పు చేసావు, ఓయ్ నువ్వు పొరపాటు చేసావు అని. అంటే అది తప్పో కాదో, రైటో రాంగో లేఖనాన్ని దగ్గర తీసుకెళ్ళి తప్పైతే ఒప్పింపజేస్తుంది, తప్పు కాకపోతే ఒప్పో లేకపోతే ఆనందముతో నింపేటట్టుగా చేస్తుంది. ఆమేన్. అంటే అది చూపిస్తుందండి దేవుని వాక్యం దగ్గర నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో. హల్లెలూయా. వినపడుతుందా నా మాట? అర్థమవుతుందా? గుడ్. కాబట్టి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి నెడుతుంది? వాక్యము యొక్క లోతులోకి, అనగా సర్వసత్యములోకి. ఈ గడియ వర్తమానం నాకు అర్థమైందంటే తర్వాత నాకు అర్థమైంది అంటే పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి అర్థమైంది. ఆ ప్రత్యక్షత నాకు ఎలా అర్థమైంది? దట్ ఈజ్ ఓన్లీ హోలీ స్పిరిట్, కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే. అవే లేఖనాలు ఎలా అర్థమవుతున్నాయి? లేఖనాలు మనం ఎలా పట్టుకోగలుగుతున్నాం? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు ప్రత్యక్షత రాదు. హల్లెలూయా. సంఘము నిమిత్తం దేవునికి ఒక నాయకుడు అవసరం. ఆయన ఒక బిషప్కు బోధించడు, లేకపోతే ప్రధాన యాజకుని ఆయన పంపించడు, ఒక పోపుని మరెవరిని పంపడు. కానీ ఆయన పని చేయడానికి పరిశుద్ధాత్మను పంపుతాడు మన మీదకి. ఆమేన్. ఏం పంపుతాడు? విన్నారా? పరిశుద్ధాత్మను పంపుతాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతసేపు అయినా నేను వాక్యంలో ఆనందిస్తున్నాను. నేను ఒక పావు గంట అరగంట లేట్ అయిందనుకో, మీకేమవుతుంది? జ్వరమా? ఏమవుతుంది? ఇప్పుడు రమేష్ అన్నాడు, మా బాబీ ఎక్కువ చెప్పేస్తున్నాడు వాక్యం, అదే ఎదురుగా ఒక గడియారం పెడదాం అనుకుంటున్నాను అయ్యగారు అన్నాడు. ఏమన్నాడు? ఎదురుగా నేను కూడా ఎదురుగానే పెట్టుకున్నాను. అది మీ ఎదురుగా పెట్టాను అనుకో, మీకు ఎలా ఉంటుంది? మీకు గడియారమే కనపడకుండా పెట్టా,
కానీ మీ మైండ్ గడియారం పనిచేస్తుంది, చాలా టైం అయినట్టు ఉంది అని. విన్నారా? అసలు కళ్ళు ఉన్నవాడి కంటే కళ్ళు లేనివాడు కరెక్ట్గా, కళ్ళు లేని వాళ్ళకి ఎక్కడైనా యాక్సిడెంట్లు అవటం చూసారా మీరు? రైల్లో పడిపోవటం ఎప్పుడైనా చూసారా? రైలు కింద పడిపోవటం ఎప్పుడైనా చూసారా? రోడ్డు మీద ఏదైనా లారీ కుదటం చూసారా? కళ్ళు లేనివాడిని. కళ్ళు లేని వాళ్ళకి అనేక మంది కళ్ళు అయితే పక్కకు తీసుకెళ్తారా. కళ్ళున్నవాడు లారీ కింద పడిపోతాడు, కళ్ళున్నవాడు రైల్లోంచి పడిపోతాడు, కళ్ళున్నవాడు రైలు కింద పడిపోతాడు, కళ్ళున్నవాడు యాక్సిడెంట్ చేసుకుంటాడు. మీకు అర్థమైందా? మీ కన్నులు చూచుచున్నవి ధన్యములు అన్నాడు, ఈ కన్నులు కాదు. మీ చెవులు వినుచున్నవి ధన్యములు అన్నాడు, ఈ చెవులు కాదు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినువాడు ధన్యుడు. హల్లెలూయా. నా మాట అర్థం కావట్లేదా మీకు? ఈ 5 ఇంద్రియాల కళ్ళు అంటే టైం దాటగానే ఏమవుతుంది? నేనంటే మీ సెల్ ఫోన్లో మంచి ప్రోగ్రాంలు పెట్టుకోండి, తోముడే తోముడు 7 గంటలకు తోమటం మొదలు పెడితే, ఈ మధ్య నాకు నెట్ బిల్లు అంది. ఏంటంటే సూదిలో దారం ఎలా ఎక్కించాలి, అక్కడ కుట్టే కాడ లైట్ ఎలా పెట్టాలి, ఈ చేతులన్నీ అరిగిపోయినా మనసు అరగట్లా. నా మాట విన్నారా? వాళ్ళు మిషన్ మీద కుట్టితే ఏమవుతుందో నాకు తెలియదు, కానీ విజయలక్ష్మి డాక్టర్ దగ్గర మాత్రం ఇంత బిల్లు అవుతుంది. నా మాట విన్నారా? ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు రిటైర్ అయినట్టుగా ఉండాలి. విన్నారా? రిటైర్ అయ్యే వాళ్ళు ఎలా ఉండాలి? మిగిలిన హిందువులు చక్కగా అంటారండి, పర్వాలేదు, మిగిలిన ఈ శేష జీవితాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? తీర్థయాత్రలకి వెళ్తారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? సువార్తలకు వెళ్ళాలా? ఆమె అంతేనా? సూది దారం ఎక్కించుకుంటూ కూర్చోవాలా? ఆ ఎక్కించే టైం అయిపోయింది, తొక్కే టైం అయిపోయింది, నడిపే టైం అయిపోయింది. అంతేనా? పొద్దు వాలేటప్పుడు పక్షులు మేతకి వెళ్తాయా, గూటికి వెళ్తాయా? మరి పగలు నిద్రపోయిన పక్షి సాయంకాలం లేచి ఆకలి అయితే ఏం చేస్తాయి? చెప్పమ్మా, నీకు అర్థం కాలేదు నేను చెప్పేది. పొద్దున్నే లేస్తాయి కదా పక్షులు, లేచి ఎక్కడికి వెళ్తాయి? నిద్రపోయింది ఆ పక్షి పొద్దున, సాయంత్రం నిద్ర లేచింది, పొద్దు వెంకేటప్పుడు నిద్ర లేచి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఏ మిషన్ కొట్టాలా అని మర్చిపోయి, అంటే గత జన్మలో చేయాల్సిన పని ఈ కష్టకాలం అంతా దాటిపోయింది. అవునా? ఇప్పుడు ఏ మనవడి దగ్గరికి చిన్న మనవడు, పేద మనవడు, చిన్న మనవరాలు, పేద మనవరాలు, అటు నువ్వు తిరుగుతూ ఉంటే చిన్న చర్చి, పెద్ద చర్చి నేను తిరుగుతూ ఉంటాను. నా మాట విన్నారా? కాబట్టి దేని కాలం మంది అది చేయాలా? మన రమేష్ అన్నాడు, ఇప్పుడు నేను చదివితే నాకేమన్నా వస్తుంది? ఏమొస్తుంది? చేతికి కర్ర, కంటికి అద్దాలు వస్తాయి. దేని కాలం ఇప్పుడు మీరు చేయాలా, అంతేనా? వీడంటాడంట, ఇంక నువ్వెందుకు నాన్న రిటైర్ అయిపోక అన్నాడంట. అది చేతేగా రిటైర్ అవటానికి. నా మాట అర్థం కాలేదు. ఇక రిటైర్ అవటం అంటే రిటైర్ అవుతారు, ఇప్పుడు ఏమన్నా బాక వినారా? నో. కాబట్టి దేని కాలమందు మనం ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాక్యానుసారంగా మనకు ఎలా ఉండాలో దేవుడు నాయకులను, నాయకత్వాన్ని ఇంకో దాన్ని పంపడు, కానీ దేవుడు పరిశుద్ధాత్మను పంపుతాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గం అనే అంశంలో అంటాడు ప్రవక్త, రోగములతో ఎలా తడబడాలి, దీన్ని ఎలా పడగొట్టాలి, పాపమును ఎలా జయించాలి అన్న విషయాలు వివరించడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి లేఖనాలలో సర్వసత్యాన్ని మనం ఎరగటానికి, సరైన మార్గంలో నడవటానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనే అంశంలో అంటాడు, ప్రపంచాన్ని మాట ద్వారా ఉనికిలోనికి తెచ్చిన అదే శక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రజలలో ఉన్నది. అది సత్యం. స్త్రీ పురుషులారా, మీరెవరని కనుగొనే సమయం ఇదే.
దెయ్యము మిమ్మల్ని ఆ వెనక దాచిపెట్టాలని ప్రయత్నించును, మీకు చెప్పును మీకు అనగద్రొక్కబడిన ఏదో ఒకటి అని, కానీ అది మీరు కాదు. కానీ మీరు దేవుని పిల్లలు, కుమార్తెలు. దైవత్వం పరలోకంలో లేదు, దైవత్వం పరిశుద్ధాత్మను పొందిన మీలోనే ఉన్నది. మీరు పలికితే జరుగుద్ది. హల్లెలూయా. నువ్వు పలికితే ఆయన చేస్తాడు. ఆయన ఆదాము ఏ పేర్లు పెట్టాడో దానికి ఆయన ఏమన్నాడు? ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. ఇందాక మనమ్మ చెప్తుంది ఆ మర్మం. ఆ ఇంటి పక్కన ఇద్దరు ఉన్నారులేండి. వాళ్ళిద్దరు అన్నారంట, అంతకుముందు ఆవిడ ఏ పని చేయలేదు, అమ్మ మీరు మంచిగా ఏదో ఒక పని చేస్తారు, మిషన్ కొడుతున్నారంటే డూప్లికేట్గా తొక్కేస్తుందండి. వాళ్ళు పరిశుద్ధ ఆత్మ ఎవరో ఏదో అనుకుంటారని భయపడదు. నా మాట విన్నారా? నన్ను అడిగింది, మీ ఆయన ఏం చేస్తాడని. దేవుని వాక్యం చెప్తాడు. ఎలా వస్తాయంటే మాకు తెలియదమ్మా, కానీ మాకు ఇస్తాడు దేవుడు అని చెప్పాలా. అర్థమైందా? మళ్ళీ కానుకలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఆహా అంటారు. అలా కాదండి. వినరా ఎలా పోషించబడుతున్నామో? అంతేనా? అది దేవునికి తెలియాలా, వీళ్ళకి తెలియాల్సిన పని లేదు. వాళ్ళు అడగాల్సిందేంటి టయానికి? అద్దే. వాళ్ళు అడగాల్సిందేంటి? అద్దే. వెంటనే మనకు రోషం, కోపం వచ్చేది. ఏం కోపం వస్తుందంటే, సొంత ఇల్లు అయితే అసలు ఇలాంటి బాధలు ఉండవాలి. సొంత ఇళ్ళల్లోంచే వచ్చాను ఇక్కడికి. ఆకువీళ్ళు సొంత ఇల్లు కాదా? మన ప్రకాశం జిల్లా వెళ్తే సొంత ఇల్లు కాదా? సొంత ఇల్లులో సొంత ప్రజలు ఉండనిచ్చారా? ఎవరు మాట్లాడరు ఏంటంటే? ఉండలేవలా? సొంత బంధువులు సొంత ఇంట్లో ఉండనిచ్చారా? రమేష్ వాళ్ళు సొంత ఇల్లు కాదా? ఉండనిచ్చారా? సుఖంగా ఉన్నారా? రోజు వీళ్ళమ్మ వీళ్ళ నాన్న మిద్దెక్కి గొడవ వస్తే రాయే చూసుకుందామని మళ్ళీ సొంత ఇల్లే. శుభ్రంగా నెలకి ఆ డబ్బులు వాళ్ళకి పడేస్తే ఇంత లగ్జరీ ఇల్లు మనం కట్టుకుంటాం ఏంటి? హ్యాపీగా ఉన్నాం. మీకు అర్థమైందా? ఆ రోజు మనమ్మకి దేవుడు సొంత ఇల్లు ఇస్తే ఇంట్లో తీసుకెళ్ళి దూడలను కట్టేస్తుంది. ఇంట్లో కోళ్ళకి దా అవన్నీ అక్కడే అన్నం గిన్నెలు కాడ, ఆ డైనింగ్ టేబుల్ కాడ, టేబుల్ మీద కూడా వచ్చేస్తాయండి కోళ్ళు. టేబుల్ కోల్డ్ అనమాట. నా మాట విన్నారా? ఇప్పుడు ఉన్నదాన్ని మన ఇప్పుడు అద్దిల్లు అనుకో ఎలా ఉంటుంది? పక్కనే వచ్చి ఏ అంటారు. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అంతే బరబర తుడిచేస్తాం. సొంత ఇల్లు అయితే అది ఏమన్నా తుడిచారా అని ఎవడు అడుగుతాడు? నాకు తెలియకూడదు. ఎవడు అడుగుతాడండి? అడుగుతారా? కనీసం అడుగుతారా? తెల్లవారు 5 వాళ్ళ ముందా నేను ముందని లేచి తుడిసేయటమే ఒప్పుకున్నా లేకపోయినా. హల్లెలూయా. ఎవరిల్లు కాబట్టి? అద్దిల్లు కాబట్టి. అంతేనా? సో అది పక్కన పెట్టేసేయండి. కాబట్టి పిల్లలు మీరు దయచేసి మన హృదయాలను కూడా మీరు మీ సొత్తు కారమ్మ దేవుని నమ్ముకున్నాక మీరు దేవుని సంబంధులు. నీ శరీరమైన, ప్రాణమైన, ఆత్మైన దేవుని సొత్తు. ప్రతి దాని విషయంలో నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. హల్లెలూయా. మీకు శక్తి ఉన్నది కానీ అది నిరుపయోగంగా ఉన్నది. ఎందుకంటే మీరు దాన్ని వాడుటకు భయపడుచున్నారు. అదే మార్గము. వారు శక్తిని కలిగి ఉండిరి కానీ వారు దాన్ని చేయలేదు. మీలో ప్రతి ఒక్కరిలో శక్తి ఉన్నది. ఇప్పుడే ఈ కుంటి వాళ్ళు అక్కడి నుండి లేచి నడవటానికి శక్తి కలిగి ఉన్నారు. క్యాన్సర్తో బాధపడుచున్నవారు స్వస్థత పొందడానికి దేవుడు శక్తినిచ్చాడు. రోగులందరూ బాగుపడటానికి దేవుడు శక్తినిచ్చాడు. కల్వరిలో ఆయన మన కోసం అన్నీ చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు నమ్ముతావు. నువ్వు నమ్మితే పొందుకుంటావు. నువ్వు నమ్మితే ఆ స్వస్థత పొందుకుంటావు. బండ నుండి నిత్యము ఊరడి నీరనే అంశంలో నీలో ఉన్న శక్తి, నీవు ఒక ప్రపంచాన్ని మాటతో ఉనికిలోనికి తెచ్చి వెళ్ళి దానిలో జీవించవచ్చు. అక్కడే మీరున్నారు. ఇప్పుడు సంఘములో ఉన్న శక్తి అదే, కానీ అది ఒక చట్టం ద్వారా నియంత్రించబడుతుంది. మరి ఆ చట్టములో కొన్ని ఆజ్ఞలను గైకొనుట కాదు, కానీ అది ఒక విశ్వాసపు చట్టం. నీవు ఆయన ఎంతగా నమ్ముతావో, నీవు నమ్మిన దానిని బట్టి నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నీకు ఫెయిల్ అయిందంటే నీ విశ్వాసంలో లోపం.
నువ్వు నమ్మితే ఆ తాళాన్ని తెరవగలవు. నువ్వు నమ్మితే ఆకాశాన్ని మొయ్యగలవు, ఆకాశాన్ని ఓపెన్ చేయగలవు. ఇప్పుడున్న వాతావరణాన్ని మార్చగలవు, నీ ఇంట్లో ఉన్న గలిబిల్ని మార్చగలవు, ఇబ్బందులను మార్చగలవు, శ్రమను మార్చగలవు, ఇరుకు మార్గాన్ని సరిచేయగలవు. అంటే నీ ఇంట్లో ఉన్న ఒత్తిడిని విడిపించుకోగలవు పరిశుద్ధాత్మ ద్వారా. అపాయములో ఉన్న ఉపాయము కలిగి వెళ్తావు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే ఆమేన్, అప్పుడు నీకేం కలుగుద్దో తెలుసా? బలహీనుడు అయిపోతావండి, అధైర్యపడిపోతావండి, దిగజారిపోతావండి. నీ అప్పుల గురించి రాసుకున్న ఇంతలా డైరీ ముందు పెట్టుకొని ఏడుతా కూర్చుంటావండి. విన్నారా? మొన్న ఎవరు అన్నారు, నెల వస్తుంది అన్నయ్య భయం వేస్తుందంట. బోలని నెలలు వచ్చినాయి పోయినాయి. పోయిన నెల ఎలా పోయింది అన్నా నేను. పోయిన నెల బాగానే అయింది, మళ్ళీ ఈ నెల కూడా బాగానే అవుతుంది అని. పోయిన నెల ఎట్టున్నావు? ఆ పోయిన నెల కొంచెం పర్లేదు, కలిసి వచ్చిందండి. పోయిన నెలలో ఏంటంట కలిసి వచ్చింది, రాశులు కలిసినాయి అండి. పైన ఏం కలిసినాయి? పరిశుద్ధాత్మ ఉన్నవాడికి రాశి లేదు, ఏమీ లేదు. ప్రతిరోజు విజయమే. నమ్మితే అమావాస్య అయినా విజయమే, నమ్మితే నీ మీద చేతబడి చేసినా విజయమే, నమ్మితే నీ మీద ఏ మంత్ర తంత్ర ప్రయోగాలు చేసినా విజయమే, నీ మీద ఏ దురాత్మలు దాడి చేసినా నువ్వు నమ్మితే విజయమే. పరిశుద్ధాత్మ ఉంటే నీకు ధైర్యం ఇస్తుంది, జయించే శక్తిని ఇస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఫెయిల్యూర్ అయిపోవటానికి కారణం పరిశుద్ధాత్మ లేకపోవటం. ఈ మస్ట్ అండ్ షుడ్ మనం తప్పకుండా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ చిన్న విశ్వాసపు గుంపుకు దూర ప్రాంతము నుండి వినిచున్న నీ బిడ్డలతో మీరెంతో స్పష్టంగా మాట్లాడినందుకే వందనాలు నాయనా. ఈ చిన్న మందని దీవించండి, ఈ కొద్ది జనాంగాన్ని దీవించండి ప్రభువా. ఈ లేఖనాల ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధి ఉంచిన ఆయన కాన్ఫరెన్స్లో వినిచున్న బిడ్డలను ప్రతాపును కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంకెవరు బలహీనలు ఉన్నారో వారిని స్వస్థపరచండి, ఎవరు వ్యాధుల్లో ఉన్నారో స్వస్థపరచండి. ఈ చిత్తమైతే కొందరి గృహాల్లో ప్రభా మేము వెళ్ళి ప్రార్థించనై ఉంటుండగా వారిని కూడా మీరు బలపరిచిన ఆయన కృపదాయిచ్చి. ఏది ఏమైనా ప్రభా నీ నామ మహిమార్థమై నువ్వు సెలవిచ్చిన మాట చొప్పున మేము నిలిచి ఉన్నాం. ఏదో ఒకరోజు నాయన మధ్యాకాశాన్ని కొనుపోబడతామనే విశ్వాసం ఈ వాక్యములు మమ్మల్ని బలపరుస్తున్నాయి, మా మార్గములలో మమ్మల్ని ధైర్యపరుస్తున్నాయి ప్రభువా. అందుని బట్టి నీకే వందనాలు. కృంగిన నీ బిడ్డలను లేవనెత్తండి. ఏ ఇరుకులో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, ఏ శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న నీ పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యపరిచి ప్రభా నీ రాకడ వరకు చక్కగా నీ బిడ్డలు నిబ్బరం గలవారే ఎత్తబడుటకు తగిన కృపదాయిచ్చి. అలాగే మా ఎదుట నాయన చాలా కార్యాలు ఉన్నాయి, కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, వాటన్నిటి విషయంలో నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఏది ఏమైనా నీకే వందనాలు. పగలెండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలదన్నావయ్యా. ప్రయాణాల్లో ఇతరత్ర ఏ శోధన కలగకుండా సహాయం చేయి. నీ కాపుదల ఉంచిన ఆయన. అలాగే నీ బిడ్డలు కూడా తిరిగి వెళ్ళుచున్నారు, ఎండ తీవ్రత కూడా ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వండి నాయన. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో దీవించమని మహిమ ఘనత ప్రభావములు దేవా నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తిరిగి నీకే ప్రతిష్ట చేసుకుంటూ ప్రభా మరలా ఈ రీతిగా కలిసి నీ స్తుతించు వరకు నీ భద్రత కాపుదల దయచేయమని కృప చూపమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీ బిడ్డలందరినీ మమ్మల్ని మేము కూడా మరలా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.